అండి అమెరికా నుంచి ఫామ్ అయింది, ఇండియాకి వచ్చింది 2023 డిసెంబర్ 15వ తారీఖు కంపెనీ ఇండియా రావడం జరిగిందండి. సో రావడం మాత్రమే కాదు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ బిల్డ్ చేసింది కంపెనీ, ఓన్ హెడ్ ఆఫీస్ బిల్డ్ చేసింది. సో కంపెనీ కంటూ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ. యుసానా ఇండియా, ఈ యొక్క పదానికి అర్థం ఏంటంటే, యుసానా అనే పాటకి అర్థం ఏంటంటే ట్రూ హెల్త్. ఎందుకు ట్రూ హెల్త్ అని అర్థం అంటే, ఇది ఒక లాటిన్ వర్డ్. యుసానా అనేది ఒక లాటిన్ వర్డ్. ఇది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ట్రూ హెల్త్ అని అర్థం, నిజమైన ఆరోగ్యం. ఎందుకు మరి నిజమైన ఆరోగ్యం పెట్టారంటే, ఈ కంపెనీ పేరు పెట్టింది ఈయనే. సో ఈ కంపెనీకి పితామహుడు అని చెప్పొచ్చు. హీఈస్ ద ఫౌండర్, హీఈస్ ద సైంటిస్ట్, హీఈస్ ద ఆథర్, హీఈస్ ద ఎంటర్ప్రీనర్, వాట్ ఆర్ నాట్. హీఈస్ ద మెయిన్ పర్సన్, పిల్లర్ ఆఫ్ బ్యాక్ బోన్ ఆఫ్ ది కంపెనీ. సో డాక్టర్ మైరన్ మింట్స్ గారు. సో ఎంత సగర్వంగా చెప్పగలంటే ఈయన గురించి, ఈయన జీవితాన్ని సైన్స్ కోసం త్యాగం చేసినటువంటి ఒకటి మాత్రం చెప్పగలను. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో దునియా మొత్తంలో మొట్టమొదటిసారిగా ఒక సైంటిస్ట్ చేత స్థాపించబడిన కంపెనీ ఇది. చిన్న చితక కంపెనీ కాదు, నిన్న మొన్న స్టార్ట్ అయిన గల్లీ కంపెనీ కాదు, ఒక చిన్న కంపెనీ కాదు. ఇది 33 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి కంపెనీ. ఆ కంపెనీ స్థాపించిన ఘనత ఈయనకే దక్కుద్ది. డాక్టర్ మైరన్ మింట్స్ గారు ఈ కంపెనీని సో 1992లో స్టార్ట్ చేశాడు. ఈయన 33 సంవత్సరాలు ఇది కంపెనీ పెట్టి, ఈయన చేసినటువంటి గొప్ప పని ఒకటి ఉందండి. అందరు కంపెనీ పెట్టి న్యూట్రాస్యూటికల్ పెట్టారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక సైంటిస్ట్ చేత స్థాపింపబడిన కంపెనీ అని చెప్తున్నాను సగర్వంగా. మరి గొప్ప ఏముంది సార్, దీనిలో గ్రేట్ ఏముంది? ఓకే, అదే గ్రేట్ అండి. ఇక్కడ ఏంటంటే చెప్పనా, ఈయన అందరి దగ్గర న్యూట్రాస్యూటికల్ ఉన్నాయి, అందరి దగ్గర మల్టీవిటమిన్స్, మల్టీవిటమిన్, బయోమెగాస్, ఒమేగా 3లు అండ్ కాల్షియం అన్ని కంపెనీలు ఉంటాయి. బట్ అన్ని కంపెనీలు నాకు తేడా ఉండాలి, నా కంపెనీ యొక్క సైన్స్ డిఫరెంట్ ఉండాలి అని 18 సంవత్సరాలు కష్టపడి, 1 కాదు 2 కాదు 3 కాదు 5 కాదు 10 కాదు 15 కాదు 18 సంవత్సరాలు కష్టపడి గొప్ప టెక్నాలజీ కనిపెట్టారు. ఆ టెక్నాలజీ పేరే ఇన్సెలిజెన్స్ టెక్నాలజీ. ఈ యొక్క టెక్నాలజీ కనిపెట్టడం వల్ల అద్భుతం ఏంటి అంటే, ఈయనకి అమెరికన్ గవర్నమెంట్ డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నటువంటి గొప్ప పురస్కారం ఇచ్చింది. సో డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎవరో తెలుసండి, ఐడియా ఉందిగా, ఫాదర్ ఆఫ్ ది ఫిజిక్స్ అంటూ ఉంటారు. సో ఆయన పేరు మీదుగా 2007లో ఈ యొక్క అవార్డు రావడం జరిగిందనమాట. ఎందుకని? అచీవ్మెంట్, లైఫ్ గ్రేట్ అచీవ్మెంట్ చేశారు. 18 సంవత్సరాలు కష్టపడి ఒక గొప్ప టెక్నాలజీ, ఇన్సులిన్స్ టెక్నాలజీ కనిపెట్టారు. ఆ టెక్నాలజీ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే, జస్ట్ మనకి ఈ యొక్క ప్రోడక్ట్ వల్ల మనకి ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఆ ప్రోడక్ట్ ఏంటండి, ఇన్సులిన్స్ టెక్నాలజీ అనేది ఫ్యూచర్లో చెప్తాను, నెక్స్ట్ రాబోయే స్లైడ్లో చెప్తాను. సో ఈయన సైంటిస్ట్ అవడం వల్ల అనేక మంది, ఈయన బృందం ఒక పెద్ద కోర్ టీమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఈ కోర్ టీమ్ అంటే, మానవాళి శ్రేయస్సు కోసం సో రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉంటారు వీళ్ళు. 150 మంది కోర్ టీం అండి. ఈ యొక్క గొప్ప సైంటిస్టులు, పిహెచ్డి డాక్టర్స్ అనమాట. సో ఎందుకంటే మన మానవాళికి, మనుగడకి, ఆరోగ్యానికి, శ్రేయస్సుకి కావాల్సినటువంటి గొప్ప న్యూట్రిషను, హెవీ మంచి క్వాలిటీ ఉన్న న్యూట్రిషను ఒక సో ఈ న్యూట్రిషన్ ప్రతి ఒక్కరికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కావాలని చెప్పి సో కష్టపడుతూ ఉంటారు, కొత్తవి కనపడుతూ ఉంటారు. సో ఈ విధంగా మనం కంపెనీ మనకి రీసెర్చ్ అంటే కనిపెట్టే దగ్గర నుంచి కూడాను డెలివరీ మన చేతికి వచ్చేంత వరకు ఎక్కడ చేతులతో ముట్టుకోదండి కంపెనీ. చాలా కేర్ఫుల్గా పనిచేస్తుంది కంపెనీ. సో కంపెనీ వచ్చేసి మనకి దాదాపు 900 సార్లు టెస్ట్ చేయబడుతుంది ఒక్కొక్క ప్రోడక్ట్. కంపెనీ మనకి ఇండస్ట్రీలో చాలా పెద్ద లీడరు. ఎంత పెద్ద లీడర్ అంటే 33 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంపెనీ. 25 మార్కెట్స్లో ఇప్పటివరకు 20 దేశాల్లో ఆల్రెడీ కంపెనీ స్ప్రెడ్ అయిపోయి దిగ్విజయంగా ఈ యొక్క వ్యాపారాన్ని రన్ చేయబడుతుంది. సో ఐడిఎస్ఏలో, ఇంటర్నేషనల్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఐడిఎస్ఏలో, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లోను, డబ్ల్యూఎఫ్డిఏ వరల్డ్ ఫెడరేషన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో ఆల్రెడీ కంపెనీ లీడర్ అంటే మెంబర్ కాదు, లీడర్ అంటే మన యొక్క సభ్యత్వం అనేది అంత సీనియారిటీ ఉంది. నెక్స్ట్ దీంతోపాటు ఈ యొక్క వ్యక్తి చేత రన్ చేయబడుతున్న కంపెనీ కాదు. సో ఈ కంపెనీకి ఓనరే లేడండి. మరి మైరన్ మింట్స్ గారు ఎవరంటే, హీఈస్ ద ఫౌండర్ ఓన్లీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు చనిపోయారు, మరి కంపెనీ మూసారా? నో, లేదు. ఎందుకని? రతన్ టాటా గారు హీఈస్ ద సిఇఓ. బట్ ఆయన చనిపోయిన తర్వాత కూడా కంపెనీ రన్ అవుతుందంటే దిర్ ఈజ్ ద ఓన్లీ వన్ రీజన్, ఈ కంపెనీ ఒక వ్యక్తి మీద రన్ అవ్వట్లేదు అని అర్థం. ఆయన చనిపోయిన తర్వాత కంపెనీ టాటా కంపెనీ ఆగలేదు. అలాగే ఈ మైరన్ మింట్స్ గారు ఈ రోజున హ్యాపీగా ఉన్నారు. ఓకే, రేపు పొద్దున ఆయన ఉన్నా లేకపోయినా కంపెనీ
రన్ అవుతూనే ఉంటానికి కారణం ఏంటంటే ఎన్వైఎస్సి లిస్టెడ్ కంపెనీ, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ అయిన కంపెనీ. మన భారతదేశంలో ప్రతి కంపెనీ కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ అవుతుందన్నమాట. అలాంటిది ఈ కంపెనీ కూడా అమెరికాలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ అయిన కంపెనీ. సో సస్టైనబుల్గా 33 సంవత్సరాల నుంచి బిజినెస్ జరుగుతుంది. సో ఎక్కడ కూడాను ప్రీమియం క్వాలిటీ న్యూట్రాస్యూటికల్ ఇచ్చే విషయంలో కంపెనీ చాలా చాలా సీరియస్గా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనుషుల యొక్క ఆరోగ్యం కోసం పనిచేస్తున్న కంపెనీ, మనుషుల యొక్క ఆదాయం కోసం పనిచేస్తున్న కంపెనీ. అంత మాత్రమే కాదు, వీ హ్యావ్ గ్రేట్ ఫౌండేషన్, దట్ ఈజ్ యుసానా ఫౌండేషన్. యుసానా ట్రూ హెల్త్ ఫౌండేషన్. యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. వీళ్ళు చేసేటువంటి ఏదైతే ఉన్నాయో యాక్టివిటీస్ నిజంగా అసలుకి మెచ్చుకోదగ్గే. ఎంత ఇచ్చినా రుణం తెచ్చుకోలేము. పేదవాళ్ళ కోసం, పేద పిల్లల కోసం ఫుడ్, రేషను, స్కూల్స్, హాస్పిటాలిటీస్ అన్నీ A to Z చూసుకుంటుంది కంపెనీ అంత చక్కగా మీకు చేస్తుంది. ఫౌండేషన్ ఉంది. ఇలాంటి ఎథికల్ గల కంపెనీ ఇది. ఇలాంటి కంపెనీలు ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో అంత మాత్రమే కాదు, సో ఈ కంపెనీని ఆల్రెడీ ఈ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ని ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్స్, సో ఎంతమంది అథ్లెట్స్ అంటే 5200 మంది పైబడి అథ్లెట్స్, 380 మంది ఒలింపిక్ ఛాంపియన్స్ పైబడి ఈ యొక్క ప్రోడక్ట్ని నమ్మకంగా విశ్వసనీయంగా వాడుతున్నారు. మోర్ దెన్ ఎనీ అదర్ సప్లిమెంట్స్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఏ కంపెనీ సప్లిమెంట్స్ కూడా ఇంతమంది వాడట్లేదంట. యుసానా అథ్లెట్స్ యుసానాని ట్రస్ట్ చేస్తున్నారు అంత స్ట్రాంగ్గా. దానికి కారణం ఏంటంటే అండి, ఈ యొక్క క్వాలిటీ కానీ, ఈ యొక్క సైన్స్ కానీ డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్. సో నెక్స్ట్ వచ్చే అలాగే అథ్లెట్స్ ఛాంపియన్స్ యుసానా వాళ్ళని చూస్ చేసుకోవడం కాదు, ఛాంపియన్స్ వాళ్ళే యుసానాని చూస్ చేసుకొని ఈ ఒక ప్రోడక్ట్ మేము వాడాలనుకుంటున్నామని ముందుకొచ్చి వాడుతున్నారు. సో ఇక్కడ మన కమ్యూనిటీ, ఇంటిగ్రిటీ, ఎక్సలెన్సీ అండ్ హెల్త్ ఉన్న కంపెనీ. సో ఇంటిగ్రేట్ అంటే రానన్నారా మళ్ళీ ఆయన వేరే అని చెప్పన్నా పోడేనా సార్? ఎవరో మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడుతున్నా, ఒకసారి మ్యూట్ ఆఫ్ చేసుకోరా దయచేసి. వన్ మినిట్. సార్ నన్ను హోస్ట్ చేసేయండి, లేకపోతే ఇది కోహోస్ట్ రాదు మేడం, ఇది ఈ వర్షన్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు మాట్లాడుకోరు. యా, సో ఓకే. కాబట్టి ఇది మనకి హెల్త్, కమ్యూనిటీ, ఎక్సలెన్స్ అండ్ ఇంటిగ్రిటీ అనేటువంటి గ్రేట్ వాల్యూస్ ఉన్న కంపెనీ. సో హానెస్టీ గల కంపెనీ. ఇంటిగ్రిటీ అంటే చెప్పని ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. వీ హ్యావ్ గ్రేట్ కమ్యూనిటీ అండి. ఎంత మంచి కమ్యూనిటీ అంటే ఇక్కడ మాట్లాడే విషయాలు హెల్త్ గురించి తప్ప ఏముండదండి. మెయిన్ మీ గురించి, మీ యొక్క భవిష్యత్తు గురించి కేర్ తీసుకున్నటువంటి కంపెనీ. సో ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్కరు భూమి మీద ప్రతి ఒక్కరు హెల్తీగా, హ్యాపీగా ఉండాలని ఈ యొక్క కమ్యూనిటీ యొక్క ఉద్దేశం. సో ప్రతి ఇన్వాల్వింగ్ అంతా కూడాను కంపెనీ అంతా కూడా ఇన్నోవేషన్, ఎక్సలెన్సీ ప్రతి దశలను కొత్తవి కనిపెడుతూనే ఉంటుంది కంపెనీ. కొత్త ప్రోడక్ట్ కనిపెడుతూనే ఉంటుంది. సో భూమి మీద మనుషుల యొక్క ఆరోగ్యం పట్ల కంపెనీకి ఒక బాధ్యత ఉందండి. ఇలాంటి కోర్ వాల్యూస్ ఉన్నటువంటి కంపెనీ ఇది. సో అందుకని చెప్తున్నాను, కంపెనీ అయితే మాత్రం 33 years ఓల్డ్ బ్రాండ్. మొట్టమొదటిసారిగా భూమి మీద సైంటిస్ట్ చేత స్థాపించబడిన కంపెనీ. సో 5200 మంది అథ్లెట్స్ వాడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ అయిన కంపెనీ. సో ఈ విధంగా చూసుకున్నట్టు కంపెనీలో చాలా చాలా హైలైట్స్ ఉన్నాయి. సో అంత మాత్రమే కాదు, మన విజన్ ఏంటంటే హెల్దియెస్ట్ ఫ్యామిలీ ఆన్ దిస్ ఎర్త్. సో త్వరలో కూడా 1,00,000 మంది యుసానా ఫ్యామిలీ మెంబర్స్ని రెడీ చేయడం మనం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. ఈ ప్రజెంట్ ఇప్పుడు కంపెనీ మాత్రం ఈ 25 మార్కెట్స్లో ఉంది. సో ఈ 25th మార్కెట్ మన ఇండియా అండి. సో లాంగ్ టర్మ్ విజన్. ఇది ఒక స్కీమ్ కాదు, ఇది ఒక స్కామ్ కాదు, డబ్బులు కట్టడం కాదు, డబ్బులు కట్టించడం కాదు. ఇది ఒక కన్సిస్టెన్సీ బేస్డ్ ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీ, లాంగ్ టర్మ్ విజన్తో వెళ్తుంది. ఇది ఒక నెక్స్ట్ ఒక రాబోయేటువంటి 100 సంవత్సరాల్లో వెల్నెస్ ఇండస్ట్రీ యొక్క చరిత్రని తిరగరాయబోతున్నటువంటి కంపెనీ. సో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ మనకి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ఉంది. సో ఇండియాలోనే మన మ్యానుఫ్యాక్చరింగ్, మన పోర్ట్ఫోలియో కానీ ఇండియాలోనే ఉంది మొత్తం. అండ్ లోకల్గా పోర్ట్ఫోలియో కూడా రెడీ అవుతుంది. మనకి స్టేట్ వైజ్గా డిస్ట్రిబ్యూటర్ అవబోతుంది త్వరలో. సో ఇలాగే క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకుండా ఇంటర్నేషనల్ కంపెనీ ఇండియాలో ఆ ఒక్క క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఎక్కడా తగ్గకుండా నెక్స్ట్ లెవెల్లో ముందుకెళ్ళిపోతున్నటువంటి కంపెనీ. సో అలాంటి కంపెనీలో ఈ రోజున మనందరం కూడా మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. సో కంపెనీ ఒక హెడ్ ఆఫీస్ వచ్చేసి గుర్గాంలో ఉంది, గోల్ఫ్ కోర్స్ రోడ్లో.
ఈ యొక్క కంపెనీ వచ్చేసి హెడ్ ఆఫీస్ ఇది. ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలని చక్కగా వెళ్ళొచ్చు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని. సో ఆల్వేస్ వెల్కమ్. అక్కడ మన సీఈఓ పునీత్ సార్ ఉంటారు. హీఈస్ వెరీ వెరీ వండర్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న సీఈఓ. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి స్టాఫ్ని నేను నా లైఫ్లో ఎక్కడ చూడలేదు. ఎందుకంటే స్టాఫ్ అంతా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు ఇక్కడ. సో ఎక్కడ కూడా 1% కూడా ప్రైడ్ కానీ బాసెస్ ఎక్కడ ఉండదు. ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందంటే ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి మనతోనే కూర్చొని కలిసి భోంచేస్తూ ఉంటారు. ఇలాంటి వాల్యూస్ ఉన్నటువంటి కంపెనీలో మన జర్నీ చేయడం నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఇప్పటివరకు చెప్పింది కంపెనీ బ్యాక్గ్రౌండ్. సో ఇలాంటి కంపెనీ వాల్యూస్ కోర్ వాల్యూస్ ఉన్నటువంటి కంపెనీలో ఎథికల్గా నీతి నిజాయితీగా మనం డబ్బు సంపాదించబోతున్నాం. సో ఇప్పటివరకు కంపెనీ చెప్పిన ఏవైతే ఉందో ప్రతి ఇన్ఫర్మేషను నేను దాదాపు చెప్పడానికి 30 నిమిషాలు పట్టలేదు. కానీ కంపెనీ 33 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి కంపెనీ. 33 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి చరిత్రని 30 నిమిషాల్లో చెప్పడం నా ఒక అనుభవం సరిపోవు. మరి ఏం తెలుసుకోవాలి, ఏం చేయాలి సార్? నో, కంపెనీతో స్టే విత్ అస్. కంపెనీతో కలిసి ఉండండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ స్పాన్సర్తో కలిసి ఉండండి. సో ఎప్పుడైతే ఆ రోజుకి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటామో వన్ ఫైన్ డే మీకు ఇప్పటికీ నేను 2 ఇయర్స్ అయినాడు జాయిన్ అయిన కంపెనీ గురించి ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటే నేను అబ్బురుపోతున్నాను అనమాట. అరే ఇంత క్వాలిటీ ఇంత వాల్యూస్ ఉన్న కంపెనీ, సో ఎంత అదృష్టవంతులు మనం ముందు వచ్చేసాం. సో మీ అందరూ కూడాను చాలా చాలా లక్కీ అండి. సో వెల్కమ్ టు యుసానా ఫ్యామిలీ. సో ఇలాంటి ఒక కోర్ వాల్యూస్ ఉన్నటువంటి కంపెనీలో మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆర్ యూ రెడీ? సో ఇప్పుడు మరి బ్యాక్ ఎండ్ బాగుంది, కంపెనీ ప్రొఫైల్ బాగుంది. మరి ప్రొడక్ట్స్ అసలైన హీరో ఇదే. సో ప్రొడక్ట్స్, సో ఇక్కడ చూడండి మనకి ప్రొడక్ట్స్ చాలా ఇంపార్టెంట్. న్యూట్రాస్యూటికల్స్ ఉన్నాయి, యాక్టివ్ న్యూట్రిషన్ ఉంది, స్కిన్ కేర్ ఉంది, హెల్తీ లివింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో హెల్త్ వచ్చి రీఇమాజిన్ అన్నమాట. మన యొక్క స్మాల్ చేంజెస్ బిగ్ ఇంపాక్ట్ అవుతుంది. స్మాల్ చేంజెస్ బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మరి స్మాల్ చేంజెస్ ఏంటి? ఆ స్మాల్ చేంజెస్ ఏంటి? దేనికోసం స్మాల్ చేంజెస్ చేయాలంటే మన హెల్త్ కోసం, మన హెల్త్కు మంచి ఆరోగ్యం కోసం. ఆ స్మాల్ చేంజెస్ ఏంటి? మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేస్తూ ఆ ఆహారానికి బదులుగా ఎసెన్షియల్ అంటే ప్రత్యేకమైన ఆహారం మనం ఇవ్వటం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది అంటూ ఎటువంటి సందేహం లేదు. ఈ కంపెనీ కూడా ఎస్పెషల్లీ హెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. ఈ కంపెనీకి డబ్బు ముఖ్యం కాదండి. ఈ కంపెనీకి కావాల్సింది మనుషుల యొక్క ఆరోగ్యం. సో ఆ మనుషుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేది కంపెనీ కాదు, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, యూ. సో మీ ద్వారా మీరు చేస్తున్న పని ద్వారా మీ చుట్టూ మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ చుట్టూ ఉన్నటువంటి మీ సమాజాన్ని ఆరోగ్య పదంలోకి నడిపించడమే ఇక్కడ మీరు చేసేటువంటి జాబ్. అది మీరు చేసేటువంటి పని, మీ పని అది. జాబ్ అంటే శాలరీస్ ఎవరు ఇక్కడ. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్. సో ఇదే మరి ఈ కంపెనీ మరి ఏం సప్లై చేస్తుందంటే ఆప్టమైజేషన్తో కూడుకున్నటువంటి సెల్యులర్ న్యూట్రిషను, ఫార్ములేషన్స్తోనూ టార్గెట్ స్పెసిఫిక్గా హెల్త్ నీడ్స్ కోసం మన యొక్క ప్రోడక్ట్స్ సప్లై చేయబడతాయి. ఇవి ఏంటంటే మనిషికి రోజువారీగా తినేటువంటి ఆహారంలో కావాల్సినటువంటి న్యూట్రిషన్ ప్రాపర్గా రావట్లేదు. అలాంటి న్యూట్రిషన్ ఈ రోజున మీకు అందించబడుతుంది అన్నమాట. సో ఈ విధంగా అందిస్తూ మనం ఒక హెల్త్ రోజు బెటర్ చేసుకోవచ్చు. మరి ఏ న్యూట్రిషన్ ఇస్తుంది కంపెనీ? బాడీ సపోర్ట్కి, సర్క్యులేటరీ సిస్టమ్కి, స్కెలిటల్ సపోర్ట్కి, ఐకి అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి, ప్రోటీన్ మీల్ రీప్లేస్మెంట్కి, రీసెంట్గా ఉమెన్స్ కావాల్సినటువంటి ఆడవాళ్ళకి కేర్ తీసుకున్నటువంటి సప్లిమెంట్స్ కూడా రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ ఎసెన్షియల్, ఇది ఒక మల్టీవిటమిన్ చెప్పొచ్చు. దీనిలో మీకు ప్రతి నీడ్కి, మనిషి యొక్క ప్రతి పర్సన్కి కూడాను నీడ్ అయ్యేటువంటి విటమిన్స్, మినరల్స్, 24 విటమిన్స్, మినరల్స్, 9 యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓవరాల్గా 33 మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది హార్ట్కి, ఇమ్యూనిటీకి, ఐకి, ఎనర్జీకి, బోన్ హెల్త్కి విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీఆక్సిడెంట్స్, స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో. సో ఈ విధంగా కంపెనీ కోర్ ఎసెన్షియల్ అంటే ఇది ఒక బేస్ పిల్లర్ అని చెప్పొచ్చు. ఇది ఒక బేసిక్ న్యూట్రిషన్. హ్యూమన్స్ నీడ్కి ప్రతి ఒక్క పర్సన్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి పర్సన్కి కావాల్సినటువంటి మెయిన్ కోర్ ఎసెన్షియల్ అని ఇక్కడే ఉంది. అంటే ప్రత్యేకమైంది, అతి అవసరం అనమాట. సో బయోమేగా అనేది ఇదొక ఫిష్ ఆయిల్ అండి. సో దేనికోసం ఫిష్ ఆయిల్ అంటే ఒమేగా 3 అంటారు దీన్ని. ఫిష్ ఆయిల్ని సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఏమంటారంటే ఒమేగా 3 అంటారు. ఎందుకు ఒమేగా 3 అండి? ఎందుకంటే ఒమేగా 3 అంటే ఒమేగా 3 వచ్చేసి మీకు ఫ్యాటీ యాసిడ్స్, మీకు రెగ్యులర్గా తీసుకునేటువంటి ఒమేగా 6ని, ఒమేగా 9ని ఇది న్యూట్రలైజ్ చేసేటువంటి ఒక మంచి యాంటీడోట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రెగ్యులర్గా మీరు కర్రీస్ తీసుకుంటున్నారు కదా, ఆ కర్రీస్లో ఒమేగా 6, ఒమేగా 9 తీసుకుంటున్నారు.
ఈ ఒమేగా 6 ఒమేగా 9 వల్ల బ్లడ్ చిక్కబడుతుంది, అంటే రక్తం చిక్కబడి కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి తద్వారా ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్లో లిపిడ్స్ ఫామ్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ఒమేగా 6 ఒమేగా 9ని న్యూట్రలైజ్ చేయడానికి ఒమేగా 3 కావాలి. ఈ ఒమేగా 3 వల్ల ఏమవుతుందంటే మీకు రక్తం చెక్కదనం తగ్గించడం, కొలెస్ట్రాల్ని క్లియర్ చేయడం, మీకు నెక్స్ట్ అంత మాత్రమే హార్ట్కి మాత్రమే కాదు, బ్రెయిన్కి, ఐకి, జాయింట్కి, స్కిన్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈపీఏ 56 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈపీఏ డిహెచ్ఏ ఉంటుంది, దీంట్లో విటమిన్ D3 లెమన్ ఆయిల్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ ఫాస్ట్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఒకటువంటి చేప తిన్నటువంటి ఆ తేపులు ఉంటాయి కదా, బర్పుల్స్, అవి రావన్నమాట. సో చాలా క్లీన్గా ఉంటుంది, లెమన్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి ఆ డిస్కంఫర్ట్ ఉండదు. సో ఇలాంటి వండర్ఫుల్ న్యూట్రిషన్ సెకండ్ ప్రోడక్ట్ ఇది. సో నెక్స్ట్ థర్డ్ కోకినోన్ 100 కోఎంజైమ్ Q10 అంటారు. అంటే బాడీ సెల్యులార్ సిస్టమ్కి కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చిందనమాట. ముందు సెల్యులార్ ఎనర్జీ ప్రొడక్షన్ చెప్పొచ్చు, ఇది ఒక పవర్ హౌస్ అని చెప్పొచ్చు మన సెల్స్కి. యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది హార్ట్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, సో నరాల సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది బాగా వాడచ్చు, బాగా ఉపయోగపడుతుంది. సో అంత మాత్రమే కాదు, రోజంతా పనిచేసి కొంతమంది ఊరికే అలసిపోతూ ఉంటారు, వర్క్ చేసి వచ్చిన తర్వాత అలసిపోతూ ఉంటారు. సో ఎందుకని అలసిపోతారంటే వాళ్ళ యొక్క సెల్యులర్ ఎనర్జీ, అంటే మన మొబైల్తో సమానం అంటే మన బాడీ, మన సెల్యులర్ ఎనర్జీ ఏమైతే ఉందంటే డిశ్చార్జ్ అవుద్ది, సెల్ యొక్క ఎనర్జీ పొటెన్షియల్ డిశ్చార్జ్ అవుద్ది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా సాయంత్రకాల నీరస పడిపోవడం, ఊరికి చిన్న పని చేసినా అలసట రావడం జరుగుతుంది. బట్ అలాంటివి ఉన్న వాళ్ళకి కోఎంజైమ్ Q10, దీంట్లో ఆల్ఫా పిలోపైక్ యాసిడ్ ఉంటుంది 40 mg పర్ ట్యాబ్లెట్. ఇది ఎప్పుడైతే ఇస్తారో ఇన్స్టెంట్ ఎనర్జీ అని చెప్పొచ్చు. నీరసంగా ఉన్నవాళ్ళు, లో బీపీ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా లో బీపీ ఉన్నవాళ్ళు, నీరసం ఉన్నవాళ్ళు, ఊరికే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, కొంతమంది అలసట వస్తుంది, కొన్ని ఊరికే చెమటలు పోస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా సమ్మర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి, అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్ వాళ్ళ పారిటి వర్ణం అని చెప్పవచ్చు కోకినోన్ 100. సో ఎప్పుడైతే ఇస్తామో మీకు హార్ట్ రిలేటెడ్ హెల్త్ కానీ, సో ప్రతి ఒక్క ప్రాబ్లము, నెక్స్ట్ వచ్చేసి ఏదో లో ఎనర్జీ ఉందో, సెల్యులర్ ఎనర్జీ డెఫిషియన్సీ ఉందో అది కూడా నార్మల్ చేస్తుంది. సో దీనిలో 28 ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఒక్కొక్క ట్యాబ్లెట్ ఒక్కొక్క రోజు వేసుకోవచ్చు. ప్రోఫ్లేవలా C200 పేరులో ఉంది, సి విటమిన్ 200. సో C200 ఇదేంటంటే ఇది కూడా కార్డియోవాస్కులర్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి గ్రేట్ సప్లిమెంట్ అని చెప్పవచ్చు. ఎందుకు కార్డియోవాస్కులర్ సపోర్ట్ చేస్తుంది? యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో, ప్యూర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మన బాడీలోని. సో కొంతమంది చూడండి హార్ట్ హెల్త్, కొంతమంది అంటారు సార్ నాకేం హార్ట్ హెల్త్ ప్రాబ్లం లేదు, నేను చాలా హెల్తీగా ఉంటాను, చాలా బాగుంటాను సార్, నేను నాకేం ప్రాబ్లం లేదు, సో ఎందుకు వాడాలి సార్ ఇది? నో, ఇమ్యూనిటీకి డెఫిషియన్సీ రాకుండా విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ సి అనేది కరోనాలో చాలామందికి ఇమ్యూనిటీ అనే పదానికి నిజమైన అర్థం తెలిసింది. ఎందుకంటే ఇమ్యూనిటీ ఉన్నోళ్ళకి ఆ కరోనా కూడా ఏం చేయలేకపోయింది, ఇమ్యూనిటీ లేని వాళ్ళకి చాలామంది కోల్పోయాం మనం. సో ఇమ్యూనిటీ ఇస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో, సెల్ యొక్క మెమరైన్ వోల్టేజ్ కాపాడుతూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో, అంటే బయట నుంచి పొల్యూషను, ఆరోగ్యమైనటువంటి గాలి లేదు, ఇప్పుడు నీరు లేదు, సో ఫుడ్ లేదు, ఈ మూడింటి వల్ల వచ్చేటువంటి పొల్యూషన్ ఏదైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్, అంటే మీ సెల్లు స్ట్రెస్కి అంటే ఆక్సిడేషన్ అయిపోతూ ఉంటాయి బాడీలో సెల్స్. ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉన్న కూరగాయలు ఏమైనా వెజిటేబుల్స్ తెచ్చామనుకోండి, ఫ్రెష్గా ఉంటాయి, 2-3 రోజులకి ఏమవుతుంది, ఫంగస్ పట్టుకోవడం, కుళ్ళిపోవడం జరుగుతుంది. మన సెల్స్ కూడా అంతేనండి, ఏవైతే బయట ఉన్నటువంటి పరిస్థితులు ఉండో దానికి తగ్గట్టుగా ఉండో, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి విటమిన్ సి, ప్రోఫ్లేవా C200 బాగా పనిచేస్తుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ అనమాట, లోపల ఫ్రీ రాడికల్స్, అంటే కొన్ని చెడు క్రిములు లోపల డిఫాల్ట్గా ఉంటాయి, ఫ్రీ రాడికల్స్ అంటారు, స్వతంత్ర కణాలు, వీటిలో అగెనిస్ట్గా ఫైట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనికి కారణం ఎందుకంటే దీంట్లో ఉండేది గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి. సో 200 mg ఉంటుంది, వైటమిన్ సి 80 mg ఉంటుంది పర్ ట్యాబ్లెట్. గ్రేప్ సీడ్ ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. మీకు చాలామంది చూడండి గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పులుపు పడదు. సో సి విటమిన్ అంటున్నారు పులుపుతో ఉంటుంది, మాకు పడదండి, నో ప్రాబ్లం. సో ఇది 100% గ్రేప్ సీడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాగ్నికల్ డి, మెగ్నీషియం పేరులోనే ఉంది, మెగ్నీషియం, కాల్షియం,
డి, విటమిన్ D3, మ్యాగ్నికల్ డి పేరులోనే ఉంది. సో మ్యాగ్నికల్ డి తీసుకోవడం వల్ల మీకు బోన్ పటిష్టం ఉంటాం. నేను చాలామంది అనుకుంటారు మెగ్నీషియం అంటే కాల్షియం కావాల్సింది బోన్స్కి అనుకుంటారు. బట్ నో అండి, అంతకన్నా ముందుగా బ్లడ్కి కాల్షియం కావాలి, హార్ట్ ఫంక్షన్ ప్రాపర్గా కావాలంటే కాల్షియం కావాలి, మీరు తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా అబ్జార్ప్షన్ జరగాలంటే మెగ్నీషియం కావాలి, అండ్ బోన్స్కి విటమిన్ D3 కావాలి. అంత మాత్రమే కాదు, బోన్ లోపల గుల్లబారుతనం రాకుండా ఉంటే ఆస్ట్రోపోరిసిస్ రాకుండా ఉండటానికి అండ్ బోరాన్ కావాలి, సున్నం కావాలి. సో దీని బోన్ సపోర్ట్కి బాగా హెల్ప్ అవుతుంది. మజిల్ ఫంక్షనింగ్ అండి, దీనిలో మెగ్నీషియం ఉండటం వల్ల మజిల్ రిలాక్సేషన్, జిమ్ చేసే వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. ఎవరైనా అథ్లెట్స్ ఉన్నారో, ఎవరైనా ఎక్కువ పని చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళి శారీరకంగా కాయ కష్టం చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇదేంటంటే దేనికి సపోర్ట్ చేస్తుందంటే నార్మల్ నర్వ్ హెల్త్ అనేది సో సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే 1:1 కాల్షియం రేషియో ఉంటుంది. 1:1 బయట 1:1 దొరకదు మీకు, కాల్షియం అండ్ మెగ్నీషియం 1:1 దొరకదు. కాల్షియం ఉంటే మెగ్నీషియం ఉండదు ప్రాపర్గా. ఇది 1:1 రేషియోలో తీసుకోవడం వల్ల మీకు కిడ్నీలో స్టోన్స్ కూడా రావడం జరగదు, చాలా హెల్తీగా ఉంటుంది. దీనిలో 56 టాబ్లెట్స్ ఉంటాయండి, డైలీ 2 వాడుకోవచ్చు. ఇంత మంచి కాల్షియంలో ఏమేమి ఉంటాయి ఇంగ్రీడియంట్స్, 120 mg కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం 120 mg ఉంటుంది. చూసారండి, 1:1 కాల్షియం 120 mg ఉంది, మెగ్నీషియం కూడా 120 mg ఉంది. దాట్స్ కాల్ 1:1 కాల్షియం. బయట ఏ మెడికల్ షాపులో ఎక్కడ దొరకదండి మీకు ఇంత రేర్ కాంబినేషన్. అంత మాత్రమే విటమిన్ D2 ఉంటుంది, 300 IU ఉంటుంది, విటమిన్ D3 ఉంటుంది, చిన్న మీద స్పెల్లింగ్ మిస్టేక్. సో బోరాను 0.6 mg ఉంటుంది. సో ఇలా ఉండటం వల్ల మీకు చక్కగా మీకు బోన్స్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొకోసా. ప్రొకోసా అనేది ఒక జాయింట్ సప్లిమెంట్ అండి. ఇది ఇన్సులిన్స్ టెక్నాలజీతో వస్తుంది. మీ యొక్క బోన్స్ మీకు మొబిలిటీ ఉండాలన్నా, ఈ యొక్క బోన్స్ మీకు మూవింగ్ ఫ్రీగా ఉండాలంటే, కొంతమంది కూర్చొని లెగిస్తే టక్ టక్ సౌండ్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఉండాలంటే దీంట్లో కావాల్సిన బోన్స్ మధ్యలో గుజ్జు అంటారు కదా, ఆ గుజ్జు ఏమంటారంటే మీకు కార్టలేజ్ అంటారు. సో ఈ కార్టలేజ్ ఫామ్ అవ్వడానికి కావాల్సింది ఏవి కావాలి ఇంగ్రీడియంట్, గ్లూకోజమైన్ ఉంటుంది దీంట్లో. సో ఇది వెజిటేరియన్ సోర్సు. మొట్టమొదటిసారిగా ప్లాంట్ బేస్డ్ గ్లూకోజమైన్ లాంచ్ చేసింది మనమేనండి. ఎందుకంటే గ్లూకోజమైన్ అనేది మీకు నాన్ వెజిటేరియన్ తీస్తారు, అంటే జంతువుల యొక్క ఎముకల నుంచి తీస్తూ ఉంటారు. ఇది జాయింట్ ప్రొటెక్షన్ అనమాట. బాడీ న్యాచురల్గా తనంతట తానుగా మీకు మనకి కార్టలేజ్ ఫామ్ చేసుకోవడానికి కావాల్సిన గ్లూకోజమైన్ ఇక్కడ దీంట్లో దొరుకుతుంది. సో అంత మాత్రమే కాదు, ఈ దీంట్లో మీకు కుర్కుమిన్ ఉండటం వల్ల ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటర్, యాంటీ ఫంగల్, యాంటీ పెయిన్ కిల్లర్. ఒక రకంగా చెప్పాలంటే ఒక సంజీవిని అని చెప్తాను నేనైతే మదర్ బోన్స్కి పట్ల. ముఖ్యంగా ఎక్కడైనా మజిల్ క్రాంప్స్ వచ్చినాయి, పట్టేస్తూ ఉంటాయి మజిల్స్ సడన్గా అలాంటి వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రొకోసా అనేది కురుకుమిన్ ఉండటం వల్ల యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. సో మీకు ఈ ప్రతి విషయంలోనే అగేనెస్ట్ ఫైట్ విత్ ద ఫ్రీ రాడికల్స్ కూడా ఇది కూడా. సో దీనిలో గ్లూకోజమైన్ 1500 ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, పొటాషియం అండ్ మెగ్నీషియం, మ్యాంగనీస్ ఉంటుంది, అండ్ కుర్కుమిన్ లాంగా ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో పచ్చి పసుపు దుంప. సో ఒక 10 kg పంపిస్తే బయటకు వచ్చేది ఒక 100 నుంచి 50 నుంచి 100 ml మాత్రం వస్తుందండి. ఆ లిక్విడ్ బేసిస్లో వస్తుంది, అంత కాన్సన్ట్రేట్ వాడుతుంది మన కంపెనీ. సో విజనెక్స్ అండి, ఇది నిజం చెప్పాలంటే ఒక కళ్ళకి ఒక ప్రొటెక్షన్ చెప్పొచ్చు. కళ్ళకి మాత్రమే కాదు, దీంట్లో మీకు జింక్ ఉంటుంది కళ్ళకి అండ్ బ్రెయిన్కి కూడా బాగా పనిచేస్తుంది. అండ్ మీకు విటమిన్ సి ఉంటుంది ఇందులో నుంచి 8 mg. సో మీకు దీంట్లో వచ్చేసి మీకు దీనివల్ల ఏంటంటే ఎక్కువ బ్లూ లైట్ మీకు ఎప్పుడు చాలామంది కూడాను మొబైల్స్ చూస్తూనే ఉన్నాము. ఈ మొబైల్స్ బ్లూ లైట్ అంటారు, ఆ స్క్రీన్ని బ్లూ లైట్ ఉండాలి టెక్నికల్ టర్మ్స్లో. ఈ బ్లూ లైట్ ఏదైతే ఉందో మన కళ్ళకి హార్మ్ఫుల్ అయ్యి చాలా చిన్నపిల్లలకు కూడా స్పెట్స్ పడిపోతుంది. సో ఆ డ్రై ఐస్ అయిపోతుంది, లిక్విడ్ ఐస్లో ఉన్న లిక్విడ్ డ్రై అయిపోయి నిద్ర పట్టకపోవడం ఇలా జరుగుతుంది. బట్ విజనెక్స్ అనేది ఒక ప్రొటెక్షన్, ఐ సపోర్ట్ హెల్త్ కేర్ అండి. సో దీనివల్ల ఏంటంటే విజువల్ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు మైగ్రేన్ హెడేక్ ఉన్నా కానీ చక్కగా వాడుకోవచ్చు. సో ఐ డ్రై ఐస్ అవుతున్నా కానీ, బాగా ఇరిటేటింగ్ ఇచ్చింగ్ ఉన్నా కానీ చక్కగా వాడుకోవచ్చు. ఎక్కువ స్క్రీన్ చూసే వాళ్ళకి ఇది ఒక మంచి వరం అని చెప్పు. ఇది యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీనిలో ఏంటంటే రాడికల్ డ్యామేజ్ జరగకుండా ఐలో చాలా చాలా బెనిఫిట్గా అవుతుంది. సో యూజువల్గా మీకు ఈ యొక్క ప్రోడక్ట్ని ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు, ఎక్కువ స్క్రీనింగ్ చేసే వాళ్ళు బాగా వాడచ్చు. సో ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే మీకు చాలా ఉంటాయి. లుటిన్ ఉంటుంది, జియాక్సాథింగ్ అని ఉంటుంది, మీకు జింక్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, హర్బల్ సపోర్ట్ ఉంటుంది, ఇండియన్ గూస్బెర్రీ అంటే ఇండియన్ కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటారు, మీకు హెర్బల్ మన ఇండియన్ గూస్బెర్రీ ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో బార్బెర్రీ ఉంటుంది, బోయహావియా ఉంటుంది, దిఫిషియా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయండి. ఒకటి కాదు రెండు కాదు, మన యొక్క ఐకి ఎన్ని సపోర్ట్స్ ఉన్నాయంటే ఇక్కడ
టోటల్గా హర్బల్ రిలేటెడ్, ఇక్కడ చూడండి, ఇక టోటల్గా హర్బల్ రిలేటెడ్ ఉన్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా ఉపయోగపడుతుంది. కోపా ప్రైమ్ ఉంది కాగ్నిటివ్ హెల్త్కి. సో మీకు ఇక్కడ చూసుకున్నట్టు మెమరీ సపోర్ట్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్రెయిన్ టిష్యూకి బ్లడ్ సప్లై ఆగిపోతున్నప్పుడు కొంతమందికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంచినీళ్ళు తాగకపోగా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది బాగా చాలామందికి. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి టిష్యూకి వెళ్ళేటువంటి బ్లడ్ సప్లై చాలా ఆగి వెళుతుంది. దీని ఏమంటే సెరెబ్రో వాస్కులర్ బ్లడ్ సాచురేషన్స్ అంటారు. వీటిని సెరెబ్రో వాస్కులర్ బ్లడ్ సాచురేషన్ పొజిషన్. అంటే సాచురేషన్ అంటే ఆగి వెళ్ళి వస్తుంది. ట్యూబ్లెట్ కానీ ఎలా వేసే ముందు పాతకాలం ట్యూబ్లెట్ ఫిక్లింగ్ అవుతుంది. సో ఎందుకంటే అక్కడ మీకు ఏమవుతుందంటే ప్రాపర్గా బ్లడ్ సప్లై బ్రెయిన్కి ఎప్పుడైతే ఉండదో బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. దీనివల్ల ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేట్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందండి మెమరీ లాస్ అవుతూ ఉంటుంది. బట్ ఈ యొక్క కోపా ప్రైమ్ అనేది ఫోకస్కి కాన్సన్ట్రేట్కి బాగా ఉపయోగపడుతుంది. దేనికంటే దీనిలో గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇది సపోర్ట్ చేస్తుంది ఫోకస్కి. మెంటల్ క్లారిటీ సూపర్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఉంటుంది గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. దీంట్లో కూడా ఇది అలర్జెన్స్కి బాగా ఉపయోగపడుతుంది, మెటబాలిజం బాగా ఉపయోగపడుతుంది అండ్ ఫంక్షన్ ఫర్ బ్రెయిన్ సెల్స్ అండి. అమెరికన్ జిన్సింగ్ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే దీనిలో మెయిన్ బ్రెయిన్ యొక్క హెల్తీ ఫంక్షనల్ నర్వస్ సిస్టము, టోటల్గా వాస్కులర్ సిస్టమ్ బాగా పనిచేయడానికి బాగా దీనికి కావాల్సింది బ్రహ్మి ఉంటుంది, బొకాపా మనియర్ అంటారు. సో బ్రహ్మి 300 mg ఉంటుంది, గ్రీన్ కాఫీ ఎక్స్ట్రా 100 mg ఉంటుంది. సో అమెరికన్ జిన్సింగ్ కూడా 100 mg ఉంటుంది. సో ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉండబట్టి మీకు బ్రెయిన్కి చూడండి చాలామందికి ఈ రోజున ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. మనిషి అన్న వాళ్ళకి ఒకసారి కదిపి చూడండి ఎన్ని సమస్యలు చెప్తారు మీకు. సో స్ట్రెస్ అనేది ఉండటం వల్ల అన్ని సమస్యలు బాడీకి బ్రెయిన్కి చాలా చిన్న బ్రెయిన్ అండి, దాని మీద ఒత్తిడి పడుతున్నాం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఈ కోపా ప్రైమ్ వాడటం వల్ల స్ట్రెస్ నుంచి బాగా రిలీఫ్ అవ్వచ్చు. వన్ మోర్ ప్రోడక్ట్ హెపాసిల్ డిటిఎక్స్. ఈ యొక్క ప్రోడక్ట్ అనేది లివర్కి ఒక గార్డెన్ అని చెప్పొచ్చు, లివర్కి ఒక షీల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రోడక్ట్లో మీకు లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కావాల్సిన ప్రతి ఒక్క సపోర్ట్ ఉంటుంది. డిటిఎక్స్ అంటే డీటాక్స్ సపోర్ట్ కాంప్లెక్స్ అనమాట. ఇదేంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయట దూరపరుస్తూ బాడీలోని న్యాచురల్ డీటాక్సిఫికేషన్ ఫంక్షన్. అసలు మన బయట చెత్త అంతా ఊడ్చుకుంటాము, రూముల్లో ఉన్న చెత్త అంతా ఊడుస్తూ ఉంటాము, బయట కూడా ఆకిలి ఊడుస్తూ ఉంటాం కదా. మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఆ యొక్క డస్ట్ని ఎవరు ఊడుస్తారు? లివర్ అండి. ఈ లివర్ చేసేటువంటి పని అంతా ఇంత కాదు, ఎంతో స్ట్రెస్ ఉంటుంది లివర్కి, ఎంతో ఇది ఉంటుంది, పని ఉంటుంది. మరి ఆ లివర్ తన పని తాను సరి చేసుకోవాలంటే మనం ప్రాపర్గా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండాలి. కానీ మనం కరెక్ట్గా ఉండట్లా. కొంతమంది చూడండి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది వచ్చేసి ఎక్కువ స్మోకింగ్ చేస్తూ ఉంటారు. అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల ఈ లివర్ యొక్క టాక్సిన్ తన యొక్క విధిని పక్కకు పెట్టేసి పని చేయకుండా పోతుంది. ఎప్పుడైతే మీకు ఈ యొక్క హెపాసిల్ ఇస్తారో లివర్ డీటాక్స్ అవుతుంది. దీనిలో మిల్క్ థిసల్ అని చెప్పి వండర్ఫుల్ ఒక హర్బ్ ఉంటుంది. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎనర్జీ మెటబాలిజం బాగుంటుంది, డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది, మాస్టిబ్యూషన్ ప్రాబ్లం అంటే మోషన్ ఫ్రీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నార్మల్ లివర్ ఫంక్షన్ కరెక్ట్గా వచ్చేటట్టు బాగా పనిచేస్తుంది. కొలైన్ పర్ఫెక్ట్గా సపోర్ట్ చేసేటట్టుగా పనిచేస్తుంది. లివర్ ఫంక్షన్ బాగుంటుంది. దీనిలో బయోటిన్ సపోర్ట్ ఉంటుంది, మెటబాలిజంకి మైక్రోన్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్కి బాగుంటుంది. ఎందుకంటే లివరు కొన్ని ఈ విటమిన్స్ని లివర్ స్టోర్ చేస్తుంది అనమాట. ఈ లివర్ స్టోర్ చేసే విటమిన్స్ ఎప్పుడు స్టోర్ చేయగలదు? హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే చేయగలదు. ఎప్పుడైతే డీటాక్స్ ప్రాపర్గా చేయలేకపోతుందో లివర్ ఆ పని చేయలేదు. సో కాబట్టి ఎప్పుడైతే లివర్ ఈ యొక్క డీటాక్స్ వాడి ప్రాపర్గా పనిచేస్తుందో మీకు నార్మల్గా తన లివర్ తను కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఏ ప్రాబ్లమ్స్ రావండి రిలేటెడ్. సో లివర్ డీటాక్స్ సపోర్ట్ కాంప్లెక్స్, దీని మిల్క్ తెస్సులు, ఓకే. సో ఆల్ఫా లిపైక్ యాసిడ్ ఉంటుంది, ఇనోస్టిటోల్ వస్తుంది, గ్రీన్ టీ అండ్ కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, బయోటిన్ కొలైన్ ఉంటుంది. సో ఇలాగ వండర్ఫుల్ ప్రోడక్ట్స్ దీంట్లో ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో మంచిగా సపోర్ట్ చేస్తాయి. సో నాకు వరకు అయితే మాత్రం నాకు చక్కగా మంచి డైజెస్ట్ సిస్టమ్ బాగా హెల్ప్ అయింది. సో ఒక కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం బాగా హెల్ప్ అయింది ఆ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చి రిలేటెడ్ ప్రోడక్ట్ డైజెస్టివ్ సిస్టమ్, ఇది ఫైబర్జీ. ఫైబర్ అనేది మన బ్లడ్లో పల్చపడటానికి, రక్తం చిక్కగా ఉండకుండా బ్లడ్గా పల్చగా ఉండడానికి, రక్తం చిక్కగా ఉండకుండా పల్చగా ఉండడానికి చాలా అవసరం ఫైబర్. అంత మాత్రమే కాదు, ఫైబర్లో 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల ఫైబర్ దీంట్లో ఉన్నాయి. సాల్బుల్, ఇన్సాల్బుల్ 2 ఫైబర్స్ ఉంటాయి దీంట్లో. బ్లడ్కి ఉపయోగపడుతుంది, గట్ హెల్త్కి ఉపయోగపడుతుంది. సో ఫైబర్ డీటాక్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఎలిమినేట్ వేస్ట్ అనమాట. వేస్ట్ చెత్త చెదారం తీసి పక్క పెడుతుంది, ఎక్కడి నుంచి? డైజెస్ట్ సిస్టమ్ నుంచి.
సో డైజెస్ట్ బాగా హెల్తీ ఉండి పొట్ట చల్లగా ఉండటానికి. సో నెక్స్ట్ బోవెల్ మూమెంట్స్ చాలా బాగుంటాయి. నీ ప్రొబయోటిక్ యాక్షన్ బాగుంటాయి, నరిష్ చేస్తుంది గట్ని, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఫామ్ చేయడానికో ఈ ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, ఎవరు వెయిట్ తగ్గాలనుకుంటే వెయిట్లో కూడా ఈ ఫైబర్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఫిల్లెస్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఫైబర్ తాగగానే మీకు ఆకలి వేయదు త్వరగా. వెయిట్ మేనేజ్మెంట్ చేసి కరెక్ట్గా వెయిట్ తగ్గుదాం అనుకున్న వాళ్ళకి ఒక్క స్పూన్ ఫైబర్ వేసుకుని తాగినట్లయితే ఆ ఫిల్లెస్ ఉండటం వల్ల బయట నుంచి ఏది తినాలనే క్రేవింగ్స్ అనేది కనిపించవు అనమాట. సో బ్లడ్ ఈ విధంగా బ్లడ్లోని షుగర్ లెవెల్స్ బ్లడ్లో షుగర్ బ్యాలెన్స్ ఉండటం అనేది కరెక్ట్గా బాగా పనిచేస్తుంది. సో షుగర్ లెవెల్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. సో కీరీ ఇండేషన్ దీనిలో ఏంటంటే సీలియం మాస్క్ ఉంటుంది, మీకు లునిన్ ఉంటుంది, సో ఎఫ్ఐఎస్ ఉంటుంది, యాపిల్ ఫైబర్ ఉంటుంది. సో ఇది వచ్చి మంచిగా మస్క్ మిలన్ అంటే మీకు ఈ యూకే మస్క్ మిలన్తో రెడీ అవుతుంది. ఇది పుచ్చకాయ ఫ్లేవర్లా మనకి ఇక్కడ యూకే వాటర్ మిలన్ ఫ్లేవర్ అండి. ఇక్కడ మన మస్క్ మిలన్ ఫ్లేవర్ అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. జస్ట్ 1 స్పూన్ అనేది మీకు తీసుకుంటే సరిపోతుంది. సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రోడక్ట్ అండి న్యూట్రీమిల్. ఈ యొక్క హెల్త్ బాడీ టోటల్ బాడీ సపోర్ట్కి బ్యాలెన్స్ న్యూట్రిషన్ అని చెప్పొచ్చు. ఇది రెగ్యులర్గా ఇది మీల్ రీప్లేస్మెంట్ చెప్పొచ్చు. రెగ్యులర్గా తీసుకునేటువంటి ఏదైతే మనం మీల్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే డ్రౌజినెస్ ఉంటూ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే మీకు తిన్న తర్వాత ఒక డ్రౌజినెస్ ఉండి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ వల్ల ఆటోమేటిక్గా మీకు త్వరగా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట గ్లూకోజ్ బ్లడ్లో. బట్ ఇదేంటంటే కంప్లీట్లీ ప్రోటీన్ బేసెస్. దీంట్లో విటమిన్స్ మినరల్స్ 24 ఎసెన్షియల్ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి మీకు. అండ్ హై ఫైబర్ 8 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. అండ్ మీకు 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అది కూడాను వే ప్రోటీన్, సోయా ప్రోటీన్ కాదు, చాలా కాస్ట్లీ ప్రీమియం క్వాలిటీ ప్రోటీన్ అనమాట. సో దీని లో క్యాలరీస్ అనమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. హై ఫైబర్ హై ప్రోటీన్ ఉంటుంది. ఈచ్ శాషెట్ వచ్చి శాషెట్ ఒక బాక్స్లో 14 శాషెట్స్ ఉంటాయి. 235 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట ఒక్క సర్వింగ్కి. సో ఎప్పుడైతే చేసుకుంటామో మనం తీసుకుంటామో జస్ట్ 250 ml వాటర్లో మిక్సీలో బ్లెండ్ చేసి జస్ట్ 30 సెకండ్స్ కానీ బ్లెండ్ చేసినట్టయితే థిక్ షేక్ అవుతుంది మీకు. ఇది సిప్ చేస్తూ తాగుతూ ఉంటుంటే మీకు ఫిల్లింగ్నెస్ ఉంటుందన్నమాట. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఎప్పుడైనా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఎప్పుడైనా వెళ్తే న్యూట్రీమిల్ నా బ్యాగ్లో 4-5 పెట్టుకుని వెళ్ళిపోతా. ఎందుకంటే బయట ఏది పడితే తిని అనారోగ్య పాలే కన్నా ఎక్కడ సేఫ్టీ లేదండి. మన ఇంట్లో వండుకునే పదార్థాల్లోనే క్వాలిటీ లేదు, మరి బయట సేఫ్టీ లేదు. బట్ న్యూట్రీమిల్ ట్రావెలింగ్లో చాలా చాలా బెస్ట్. ఎందుకంటే శాషెట్ల రూపంలో ఉండటం వల్ల చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనిలో వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ ఉంటుంది, 24 విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఎసెన్షియల్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది అండ్ ఫైబర్ ఉంటుంది దీంట్లో. సో ఈ విధంగా కంపెనీ ఈ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా 11 ప్రోడక్ట్స్. సో ఇది మనకి అమెరికా FDA రిజిస్టర్ అయినటువంటి కంపెనీ. అండ్ ది సేమ్ టైం ఈ 11 ప్రోడక్ట్స్ కూడా PDRలో ఫిజిషియన్ డెస్క్ రెఫరెన్స్లో ప్రిస్క్రైబర్ డిజిటల్ రెఫరెన్స్ అంటారు మీకు. ఈ PDRలో లిస్ట్ అయినటువంటి ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడాను. PDR.net అని కొట్టండి గూగుల్లోకి వెళ్ళి, అక్కడ సెర్చ్ ఉంటుంది, సెర్చ్ ఆ బార్లో కింద. సో డొమైన్ ఒకటి వస్తుంది, PDR.net కొడితే దాంట్లో మీకు నచ్చిన కంపెనీ కొట్టుకోండి. బట్ ఆ కంపెనీ దేంట్లో కూడాను రిజిస్టర్ అయినటువంటి కంపెనీ కాదు. బట్ మన కంపెనీ PDRలో రిజిస్టర్డ్ అయిన కంపెనీ. సో ఇది వచ్చేసి మీకు 11 ప్రోడక్ట్స్ కూడా రిజిస్టర్డ్ అయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ దీన్ని బట్టి ఎందుకు చెప్తున్నామంటే అండి, ప్రతి దశలో ప్రూఫ్ అండి ఇది. ప్రతి దశలో కంపెనీ క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తుంది. వ్యాపారానికి కాదు, బిజినెస్ కాదు, డబ్బు కాదు ప్రయారిటీ ఇచ్చేది. ఫస్ట్ ప్రయారిటీ గివ్ టు క్వాలిటీ ఫస్ట్, సో బిజినెస్ నెక్స్ట్. ఇది ప్రయారిటీ ఇచ్చేది క్వాలిటీ. అంత క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్. సో ఇంకా స్కిన్ కేర్ ఉంది మనకి. సో స్కిన్ కేర్లో వచ్చేసి ఒక 4 ప్రోడక్ట్స్ ఉన్నాయండి, వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే సెలవేవ్ టెక్నాలజీతో వస్తుంది పోస్ట్ బయాటిక్ స్కిన్ కేర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్. దీనికి సపరేట్గా ఒక క్లాస్ ఉంటుంది. దీంట్లో మీకు మాయిశ్చరైజింగ్ క్లెన్జర్ ఉంటుంది. క్లెన్జర్ అంటే మొత్తం స్కిన్కి పోర్ లోపల అంటే లిగ్నిన్ ప్రాసెస్లో వర్క్ అవుతుంది ప్రతి ప్రోడక్ట్. మన ప్రోడక్ట్ లిగ్నిన్ అంటే చర్మం 7 పొరల వరకు క్లీన్ చేస్తుంది. సో మొత్తం చాలా డీప్గా క్లీన్ చేస్తుంది. ఎందుకంటే ఇది నాన్ ఫ్రాగ్రెన్స్ బేస్ చేసుకొని న్యాచురల్గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్, చాలా హైలీ కాన్సన్ట్రేట్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో. సో క్లెన్జరు, నెక్స్ట్ సిరమ్ ఉంటుంది మన దగ్గర, అండ్ మాయిశ్చరైజర్ ఉంటుంది, బ్యారియర్ బామ్. 4 ప్రోడక్ట్స్ యూనిక్ ప్రోడక్ట్స్. దీనికి సంబంధించి స్కిన్ కేర్కి సపరేట్ ట్రైనింగ్స్ ఉంటాయి మీకు. సో ఫీమేల్స్కి ఎవరికైనా సరే, ముఖ్యంగా బ్యూటీ పార్లర్స్కి స్కిన్ కేర్ ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ మనం పరిచయం చేయొచ్చు అనమాట. సో వండర్ఫుల్.
ప్రతి ప్రోడక్ట్ మన వరకు వచ్చేసరికి బ్లూ డార్ట్ కొరియర్ ద్వారా రావడం జరుగుతుందండి. వెరీ ఎక్స్పెన్సివ్ కొరియర్. ఒక చిన్న పేపర్ ముక్క పంపించిన 350, 400 తీసుకుంటారు. గ్రామ్స్ లెక్క తీసుకుంటారు, ఛార్జెస్ చేస్తారు. అంత ప్రీమియం క్వాలిటీ సర్వీసెస్ కొరియర్ సర్వీస్ పంపిస్తుంది. జస్ట్ 49 రూపీస్కే 15,000 రూపాయల ప్రోడక్ట్ జస్ట్ 49 రూపీస్కే మనకు పంపిస్తుంది. అండ్ మోర్ దెన్ 15,000 1% ఛార్జ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా కంపెనీ ఒక ప్రోడక్ట్స్ తీసుకొని, కంపెనీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్ తీసుకొని మన మధ్యలో చాలామంది మంచి హెల్త్ తీసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాలు చక్కబెట్టుకోవడమే కాదు, ఈ రోజున మంచి ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో మన మధ్య కొంతమంది ఉన్నారు. సో ఆ కొంతమంది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రోడక్ట్స్ వాడటం వల్ల, సార్ ఈ ప్రోడక్ట్ వారి ఫలానా మేము మంచి రిజల్ట్స్ తీసుకున్నాం, ఈ ప్రోడక్ట్ వారి ఎక్సలెంట్ రిజల్ట్స్ తీసుకున్నాం అన్న వాళ్ళు సో ఒక 2 మెంబర్స్ చెప్తారు వాళ్ళ యొక్క గ్రేట్ ఎక్స్పీరియన్స్ని. సో నెక్స్ట్ అందరికి నా పేరు మధుమోహన్ అండి. సో ఇందులో నేను ప్రతి ప్రోడక్ట్ వాడడం జరిగింది, ఇంక్లూడింగ్ న్యూట్రీమిల్ తో సహా. న్యూట్రీమిల్ అండ్ కొత్తగా లాంచ్ అయిన ఈస్ట్రోప్రో కూడా యూజ్ చేస్తున్నాను. సో ప్రతి ప్రోడక్ట్ కూడా ఐ కెన్ టెస్టిఫై చాలా అమేజింగ్ రిజల్ట్స్ అయితే నేను తీసుకున్నాను. అండ్ దీని ద్వారా ఒక 7 to 8 kgs వెయిట్ లాస్ అయ్యాను. అండ్ నాకు బోన్ హెల్త్ బాగా ప్రాబ్లం ఉండేది, అది కూడా నేను రెక్టిఫై చేసుకోగలిగాను. అలానే రీసెంట్ గా నేను ప్రొకోసా గురించి చెప్పాను. నాకు పాప పుట్టినప్పుడు నాకు బ్యాక్ పెయిన్ బాగా ఉండేది. పాప పుట్టింది, నాకు సర్జరీతో పుట్టింది పాప. అండ్ నాకు బ్యాక్ బోన్ లో 7 to 8 అనస్థీషియా షార్ట్స్ ఫెయిల్ అయ్యాయి అన్నమాట పాప పుట్టినప్పుడు. సో ప్రతి పీరియడ్ వస్తుంది అని అన్నప్పుడే ఒక 4 days ముందు నుంచి నేను సిక్ అయిపోతా, బాగా ఫీవర్ వస్తుంది, చాలా సఫర్ అవుతా ఉండేదాన్ని. ఇక్కడ ప్రొకోసా, మ్యాగ్నికల్డి, కోర్ ఎసెన్షియల్ ఈ 3 వేసుకున్నాక ఈవెన్ పీరియడ్ డేస్ లో కూడా నేను ఆఫీస్కి వచ్చి వర్క్ చేయగలుగుతున్నాను. ప్రతి ప్రోడక్ట్ ఈజ్ అ జెమ్ అండి. అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి కోర్ ఎసెన్షియల్, ప్రొఫ్లావినాల్ C200 అయితే నా పర్సనల్ ఫేవరెట్స్. స్కిన్ కి చాలా అమేజింగ్ రిజల్ట్స్ తీసుకున్నాను. అలానే ప్రతి విషయంలో ఇంకా ఇక్కడ దీనిలో నేను వాడలేని ప్రోడక్ట్ అయితే ఏది లేదు, ఇంక్లూడింగ్ స్కిన్ కేర్ రేంజ్ కూడా 4 steps తీసుకున్నాను, వాడాను. జెమ్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అండి, ప్రతి దాంట్లో కూడా అమేజింగ్ రిజల్ట్స్ నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మధు మేడం. సో ఈ విధంగా మన మధ్య రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో బీయింగ్ టైం రీజన్ మనకు టైం లేదు, ఆ రీజన్ వల్ల అందరి రిజల్ట్స్ నేను షేర్ చేయించలేను. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మీకు పర్సనల్గా అడగండి. సో ఇంకా వాళ్ళ దగ్గర కూడా చాలామంది దగ్గర రిజల్ట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఈ యొక్క ప్రోడక్ట్స్ మీ యొక్క హెల్త్కి, మీ యొక్క ఫ్యామిలీ హెల్త్కి, సో ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడి మీ హెల్త్ ఫస్ట్ సెట్ చేసుకోవచ్చు. ఈ రోజున మనం జీవిస్తున్నటువంటి సొసైటీ అంటే మనం తీసుకున్న ఆహారం కానీ, మనం పీలుస్తున్న గాలి కానీ, మనం తాగుతున్న నీరు ఎక్కడ సేఫ్టీ లేదండి. బట్ ఈ యొక్క ప్రోడక్ట్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ మేడం చెప్పారు జెమ్స్ అని, నిజంగా రత్నాలు లాంటి ప్రోడక్ట్లే. ఒక్కొక్కటి C200 ముఖ్యంగా వాడాలి, ప్రతి ఒక్కరు వాడాలి. 3 ప్రోడక్ట్లు మాత్రం మర్చిపోకూడదు. ఒకటి కోర్ ఎసెన్షియల్ ప్రతి ఒక్కరు వాడాలి, విటమిన్స్ మినరల్స్ వస్తాయి. అండ్ C200 బయట నుంచి వచ్చేటువంటి ఎంతో పొల్యూషన్ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బయోమేగా, మీరు తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చిన ఏవైతే ఉందో ఫ్యాట్స్, వేస్ట్ అంటే ఏదైతే ఉందో ఫ్యాట్, omega-6 omega-9 అది కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క వాడదగిన ప్రోడక్ట్, డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్. సో మీరు ఇంకా ఎక్కువ డీటెయిల్గా అడిగితే మీ కోచ్ దగ్గర డెమోన్స్ట్రేషన్ కూడా దొరుకుతుంది మీకు. సో ఇది వర్చువల్ కాబట్టి నేను డెమోన్స్ట్రేషన్ చేసి చూపించలేను. ఇది మీకు డెఫినెట్గా మీకు ఫిజికల్గా మీ ఇంట్లో కూర్చున్నప్పుడు ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్స్ ఉంటాయి కొన్ని, అవి చూపిస్తారు. ఎందుకంటే మన బాడీ ఇలాంటి ప్రోడక్ట్ మన బాడీలోకి వెళ్ళి ఎంత వండర్ఫుల్ అద్భుతాలు జరగబోతాయో ఆ డెమోలో చూస్తే మీకు క్లారిటీ వస్తాయి. సో మూవింగ్ ఫార్వర్డ్ విత్ యువర్ సపోర్ట్. సో కంపెనీ యొక్క ప్రోడక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ యొక్క సెషన్ మూవ్ అవుదాం. సో కాంపెన్సేషన్ ప్లాన్, మీకు ఒక పే ప్లాన్ అంటారు. సో ఇంత ప్రోడక్ట్, ఇంత భవిష్యత్తు ఉన్నటువంటి కంపెనీలో ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్స్ మన మధ్య ఉంటూ, మా ప్రోడక్ట్స్ మనం వాడుతూ, 1 కాదు 2 కాదు, కేవలం 4 మాత్రమే మనం దీంట్లోకి మన కమ్యూనిటీకి పార్ట్ చేస్తూ,
సో ఇక ఫ్యూచర్లో మన బిజినెస్కి పెంచుకోవచ్చు. సో దానికి కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు కావాలి ప్రతి ఒక్కరికి. సో నేను 2 క్వశ్చన్లు ఎవరైనా ఒక క్వశ్చన్ నన్ను ఎవరైనా వేశారనుకోండి, నీకు డబ్బు ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం అంటే ఏం చెప్తారండి ఎవరైనా? ఆ డబ్బుదేముంది సార్, డబ్బు సంపాదించుకుంటాం, ఆరోగ్యం పోతే ఆరోగ్యం చాలా ముఖ్యం. బట్ నా దృష్టిలో డబ్బు ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యం అంటే నేను డబ్బే ముఖ్యం అంటానండి. ఎందుకంటే మరి ఆరోగ్యం వద్దంటే ఆరోగ్యం కన్నా ముందు డబ్బు కావాలి నాకు. ఎందుకని? ఆ ఆరోగ్యం సెట్ చేసుకోవాలని కూడా డబ్బే కావాలిగా. అదే నా దగ్గర డబ్బు ఉంటే డబ్బుతో పాటు నాకు కావాల్సిన ఫెసిలిటీస్ చూసుకుని ఆరోగ్యం కూడా చూసుకోవచ్చుగా. అంతే, ఫస్ట్ ఈజ్ ద మనీ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ అండి. సో ముందు డబ్బు ఉంటే అన్నీ మనం సెట్ చేయొచ్చు, అన్నీ సెట్ చేయొచ్చు. మరి అలాంటి డబ్బుని మనం సో ఎలా సంపాదించబోతున్నాం ఈ ఆపర్చునిటీతో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు యూ ఆల్. సో కంపెనీ మీకు మంచి ఆపర్చునిటీ ఇస్తుందండి. ఇప్పుడు కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ప్రోడక్ట్స్ బాగుంది, ఎస్ బాగుంది సార్, నేను జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఎలా స్టార్ట్ చేయాలి? ఇక్కడ కంపెనీ మీకు 3 రకాల ఆపర్చునిటీ ఇస్తుంది. ఒక కస్టమర్గా, సార్ నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ని, నాకు చాలా బిజీగా ఉంటాను నేను, అయినా సరే ఈ కాల్లోకి నా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే వచ్చాను కాబట్టి ఓకే, మీరు చెప్పిన కంపెనీ బ్యాక్గ్రౌండ్ సూపర్, కంపెనీ ప్రోడక్ట్స్ సూపర్, చాలా బాగున్నాయి, కంపెనీ ప్రోడక్ట్స్ బాగున్నాయి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది సార్. బట్ నేను ఈ యొక్క కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కంపెనీ, నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ని, నాకు అంత ఖాళీ ఉండదు. సో నేను గ్రీనింగ్ సిగ్నేచర్, నేను కలెక్టర్ రిలేటెడ్ టు అలా జాబు నాది. సో కాబట్టి నేను చూసుకోవాలి, నాకు కుదరదు అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం. కంపెనీలో మీరు చక్కగా ఒక ప్రిఫర్డ్ కస్టమర్గా రన్ అవ్వచ్చు. సో ప్రిఫర్డ్ కస్టమర్ అంటే మీకు ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి. ప్రిఫర్డ్ కస్టమర్ అంటే అర్థం ఏంటంటే మీరు ప్రోడక్ట్ మాత్రమే వాడుకుంటారు, మీరు కంపెనీ ప్రోడక్ట్ మాత్రమే వాడతారు. ఓకే, కంపెనీ ప్రోడక్ట్ మాత్రమే వాడతారు. ఎస్, సో కంపెనీ ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉన్నారు, ఎటువంటి కంపెనీ యాక్టివిటీస్లో పార్ట్ అవుతూ ఉంటారు. సో మీ స్పాన్సర్ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి అఫిలియేటర్ అంటే సో యు ఆర్ ఒక ప్రొఫెషనల్ వేలో ఉన్నారు. ఒక డాక్టర్ అవ్వచ్చు, ఆర్ఎంపీ డాక్టర్ అవ్వచ్చు, లేదంటే ఒక బ్యూటీషియన్ అవ్వచ్చు, అండ్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు. సో మీ కంపెనీతో అసోసియేట్ అయి ఉంటారు. సో మీరు ఓన్గా మీరు చేసేటువంటి టర్న్ ఓవర్ బేస్ చేసుకొని మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ వేరే థర్డ్ పార్టీ పర్సన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేయరు. మీరు ఇంకొక పర్సన్ తీసుకొచ్చి కంపెనీకి ఇంట్రడ్యూస్ చేయరు. మీరు మాత్రమే మీకు ఎవరైతే పరిచయం చేశారో ఆ పర్సన్, కంపెనీ ఉంటుంది, ముగ్గురే ఉంటారు. ఇంకెవరు మీరు ఇంకెవరితో కలిసి జర్నీ చేయరు. సో అఫిలియేటర్ అంటే ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళ వీడియో రన్ అవుతూ ఉంటుంది యూట్యూబ్లో ఫర్ ఎగ్జాంపుల్. ఆ వీడియో రన్ అవుతుంటే వాళ్ళ టాపిక్ రిలేటెడ్ కాకుండా సడన్గా నా పలానా వాడాను, పలానా బాగుంటుందని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఎంతైతే ప్రమోట్ చేస్తారో వీక్లీ కంపెనీ వాళ్ళకి కావాల్సినటువంటి చెక్ ఇన్కమ్ పంపించేస్తుంది. సో కంపెనీ ఇంకా ఎవరితో వాళ్ళు జర్నీ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ టీంని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో కంపెనీ కూడా వాళ్ళకి ఎటువంటి ట్రిప్స్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా అనౌన్స్ చేయదు. ఓకే, సో ఇది అఫిలియేటింగ్ సిస్టమ్ అంటారు. జస్ట్ కంపెనీ స్టాక్స్ బల్క్ సేల్ అవుతూ ఉంటుంది ఎవ్రీ వీక్. వాళ్ళు వీక్ అంతా చేసిన సేల్స్ బట్టి వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ మాత్రమే పంపిస్తుంది కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్, డిస్ట్రిబ్యూటర్ అనొచ్చు. ఇప్పుడు రీసెంట్గా బ్రాండ్ పార్ట్నర్ అని కంపెనీ మార్చిందండి. సో బ్రాండ్ పార్ట్నర్గా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఫార్వర్డ్ అవ్వచ్చు కంపెనీలో. సో బ్రాండ్ పార్ట్నర్గా మన యొక్క లక్ష్యం ఏంటి? సో హౌ టు స్టార్ట్ టుడే బ్రాండ్ పార్ట్నర్. సార్ బాగుంది, ఈ యొక్క కెరియర్ నేను పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ స్టార్ట్ చేయబోతున్నాను యాజ్ ఏ బ్రాండ్ పార్ట్నర్గా. ఎలా చేయాలి? హౌ టు స్టార్ట్ టుడే ఎలా చేయాలంటే ఈ కంపెనీ యొక్క బిజినెస్ని ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో ఓకే, ఆన్లైన్ ఏంటంటే మీకు కంపెనీ ఈ యొక్క ఆన్లైన్ ఈ యొక్క బిజినెస్ని ఒక ఫామ్ ఉంటుంది, ఇది ఆన్లైన్ పరంగా చేయొచ్చు. సో కంపెనీ డైరెక్ట్గా ఇంటర్ఫేస్ ఉంటుంది వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఒక ఫామ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫాము. సో ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసాయి మొత్తం మీ యొక్క నేమ్స్, మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ మీ యొక్క మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ 4 కావాల్సి వస్తుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్కి కంప్లీట్లీ ఫ్రీ అండి, దీనికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీరు. సో కేవైసీ సబ్మిట్ చేయొచ్చు. మీకు ఆధార్ కంటే కంపెనీ నుంచి మీకు కమిషన్స్ వస్తాయి, మీకు బ్రాండ్ పార్ట్నర్ కాబట్టి కంపెనీతో కలిసి పనిచేస్తారు మీరు. సో ఇక్కడ మీ కంపెనీ అనేది ఏమన్నా మీరు చేసిన బిజినెస్కి టర్న్ ఓవర్ గాను మీకు పంపించే కమిషన్స్కి మీకు ఇండియన్ గవర్నమెంట్ అన్ని వైట్ ఇన్కమ్ వస్తుంది. దానికి కావాల్సినట్టు కేవైసీ ఏవైతే సబ్మిషన్స్ ఉన్నాయో అవి చేయాల్సింది.
పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు, పాస్పోర్ట్ ఇవ్వచ్చు, అండ్ ఓటర్ కార్డు ఇవ్వచ్చు. దీంతో పాటు మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అండ్ షాపింగ్ అడ్రస్. అండ్ మీ ఒక అడ్రస్ ఏదైతే షాపింగ్ చేసిన అడ్రస్ ఉందో అడ్రస్, ఎందుకంటే కంపెనీ పంపించే డెలివరీ మీ దగ్గర రావడానికి. దీంతో పాటు మీకు ఐడి యాక్టివ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ సబ్మిట్ చేశారా అయిపోయింది. ఇప్పుడు పే అవుట్ మీకు రిసీవ్ అవ్వడానికి క్యాన్సిలేషన్ చెక్ అవుట్ కావాలండి. క్యాన్సిలేషన్ చెక్ అవుట్ కావాలి. ఎప్పుడైతే క్యాన్సిలేషన్ చెక్ మీరు పంపిస్తారో కంపెనీతో మీరు కంప్లీట్గా మీ యొక్క ట్రాన్సాక్షన్కి జరగడానికి క్లియర్ నోటీస్ వచ్చేసినట్టే. సో ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మీరు ఐడి యాక్టివ్ మీ కంపెనీతో మీకు ఐడి, ఒక మెంబర్షిప్ ఐడి ఇస్తారు. ఆ ఐడిని మీరు యాక్టివ్ చేసుకోవాలి. యాక్టివ్ చేసుకోవడానికి మీకు మీ అకౌంట్లో ప్రొడక్ట్ అనేది మీరు కొంటూ ఉండాలి. ఎప్పుడైతే మీ అకౌంట్లో ప్రొడక్ట్ కొంటూ ఉంటారో, కంపెనీ మీ యొక్క అకౌంట్లో ప్రోడక్ట్ కొంటూ ఉంటారో, కొనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో కంపెనీ మీ అడ్రస్కి వస్తుంది. మీకు కంపెనీ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటే విత్ ఇన్ ద 28 days ఏదైతే ఉందో, సో యస్ మీ చాయిస్ అండి. కంపెనీ మీ చాయిస్. మీకు పలానా ప్రోడక్ట్ కంప్లీట్గా కొనాలని రూల్ ఏం లేదండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనవచ్చు. సో ప్రోడక్ట్ కొన్న తర్వాత మీ ఐడి యాక్టివేట్ అవుతుంది. సో మీ యొక్క ఐడి అనేది, మెంబర్షిప్ అనేది మీరు స్టార్ట్ చేసిన తర్వాత కంపెనీ మీకు 3 బిజినెస్ సెంటర్స్, ఒక ఐడి మీరు ప్లేస్ చేస్తే మీ కిందే కంపెనీ 1 or 2 బిజినెస్ సెంటర్స్ని యాక్టివ్ చేయడం జరుగుతుంది. ఒక ఐడి యాక్టివ్ చేసుకుంటే 2 IDs కూడా యాక్టివేట్ అయిపోతాయి. సో ఇదేంటంటే BC1, BC2, BC3. వాట్ ఈస్ ద BC1? BC అంటే ఇట్స్ ఎ బిజినెస్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున చూడండి, మార్కెట్లో రీటైల్ చైన్స్ చాలా ఉన్నాయి. రీటైల్ చైన్స్ ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బాటా షోరూమ్స్ ఉంటాయి, KFCs ఉంటాయి, సిటీ ఉంటాయి. సో హైదరాబాద్లో ఉంటాయి, విజయవాడలో ఉంటుంది, వైజాగ్ ఉంటుంది. ఎందుకని ఇట్స్ ఎ రిటైల్ చైన్ అండి. ఇట్స్ ఎ రిటైల్ చైన్ అంటే వాళ్ళ బ్రాంచెస్ ప్రతి సిటీలో ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అవునా? సో ఈ విధంగా ఉండే ప్రాసెస్లో వాళ్ళకి షోరూమ్ ఒకటే, సంస్థ పేరు ఒకటే, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. అలాగే మీకు కూడా మీరు ఎప్పుడైతే ఇసానాలో మెంబర్షిప్ బిజినెస్ పార్ట్నర్గా చేస్తారో, జర్నీ స్టార్ట్ చేస్తారో, BC1, BC2, BC3 అనే 3 BCలు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు 3 BCలకి మరి 3 షాపులు పెట్టారనుకోండి, 3 రెంట్లు కట్టాలి కదా, అవునా? 3 రెంట్లు కట్టాలి. కానీ మన కంపెనీ ఒక్క BC1 యాక్టివేట్ చేసుకుంటే రిమైనింగ్ 2 IDs BC2, BC3 కూడా యాక్టివేట్ చేస్తుంది. సో యాక్టివేట్ చేసిన తర్వాత మీరు వెళ్ళే ప్రాసెస్లో ఎవ్రీ వీక్ పే అవుట్ తీసుకుంటూ ఉంటారు. పే అవుట్ ఎవ్రీ వీక్. ఇది మంత్లీ. ఇప్పటి వరకు మనం సో జాబ్ చేసిన వాళ్ళైనా సరే, బిజినెస్ చేసిన వాళ్ళైనా సరే మంత్లీ ప్రాఫిట్ చూస్తూ ఉంటాం. బట్ డైలీ లేబర్ ఉంటాం, డైలీ ప్రాఫిట్స్ చూస్తూ ఉంటారు. బట్ వీక్లీ నో. ఇది ఫస్ట్ టైం అనమాట మనం చేసే పనికి వీక్లీ ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ. ఎవ్రీ వీక్ సాటర్డే టు సాటర్డే కంపెనీ క్లోజింగ్ ఉంటుంది. శనివారం 12:30 నుంచి వీక్ స్టార్ట్ అవుతుంది. 12:30 నుంచి వీక్ స్టార్ట్ అవుతుంది. మీకు 12:30 బిలో వీక్ ఎండింగ్ అనమాట. ఆ వారం అయినటువంటి టోటల్ సేల్స్ని క్లోజ్ చేసి మీకు మండే ఈవినింగ్ లోపు మీకు కంపెనీ పే అవుట్ మీ అకౌంట్లో క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అన్ని పాయింట్స్ అక్కడే మీకు క్యాల్కులేట్ అవుతుంది. అంత మాత్రమే కాదు, మీకు ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే రైట్ లెఫ్ట్ చేస్తున్న బిజినెస్ బట్టి మీకు ఇచ్చే బోనస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ BC2 కింద ఒక 1000 పాయింట్లు అయినాయి, BC3 కింద ఒక 1000 పాయింట్లు అయినాయి. 1000 కలిపితే 1000 మీద మీకు పాయింట్స్ ఇస్తారు. ఈ విధంగా మీకు ఒకవేళ BC2 కింద ఒక 1000 పాయింట్లు అయినాయి, BC3 కింద 700 పాయింట్లు అయినాయి. BC2 కింద ఎన్ని పాయింట్లు అయినాయి? ఓకే సరే, పాయింట్లు అంటే మీకు అర్థం కాదు కదా. BC2 కింద ఒక 70,000 రూపాయలు బిజినెస్ జరిగింది. BC3 కింద 1,00,000 రూపాయలు బిజినెస్ జరిగింది. ఎక్కడ జరిగింది బిజినెస్ తక్కువ? BC2 కింద జరిగింది. కానీ ఇప్పుడు మ్యాచింగ్ ఎలా ఇస్తుంది కంపెనీ అంటే 700 BC2 కింద వస్తుంది, BC3 కింద 1000 ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి 700 తీస్తుంది. 700 తీసి 700 మ్యాచింగ్ చేసి మీకు 700 మ్యాచింగ్కి తగ్గట్టుగా 700 పంపిస్తుంది. మరి రిమైనింగ్ 300 ఏమవుతుంది? మీకు క్యారీ ఫార్వర్డ్ CF అని ఉంటుంది. ఇప్పుడు 4 వీక్ పాయింట్ CF అని ఉంది. CF ఇట్ మీన్స్ క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్ అంటే ఆ ఒక 300 పాయింట్లు మీకు హృదయం అవ్వండి. అది మీ కష్టం ఎక్కడికి పోవు, అలాగే ఉంటుంది. మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మరి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలంటే యూ షుడ్ యాక్టివ్ ఎవ్రీ మంత్ 5th వీక్ షుడ్ యాక్టివ్ అండి. ఎలాగంటే యాక్టివ్ అంటే ఏంటి? 35 పాయింట్లు
కంపెనీ ఏమడుగుతుందంటే లక్షల స్టాక్స్ కొనమట్లేదండి. జస్ట్ 35 పాయింట్లు. మన బాడీకి ఆరోగ్యానికి కావాల్సినటువంటి బయోమెగా అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది 20 పాయింట్లు. ఇది కోర్ ఎసెన్షియల్. 2 గ్రీన్ కలర్లో ఉన్నాయా? ఈ 2 గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి రెగ్యులర్గా వాడాల్సినవి. మనం రెగ్యులర్గా ఇవి డైలీ రికమెండబుల్. ఈ 2 ప్రోడక్ట్లు 20 పాయింట్లు వస్తాయి బయోమెగాకి. ఇది కోర్ ఎసెన్షియల్కి వచ్చేసి 15 పాయింట్లు. మొత్తం కలిపి ఎంత? 35 పాయింట్లు. దాదాపుకు 4,500 రూపాయల లోపే అయిపోతుందండి. సో ఎప్పుడైతే మీకు రీపర్చేజ్ అనేది జరుగుతుందో, మీకు ఇక్కడ బ్యూటీ ఏం చెప్పనా, మన టీం మెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నా టీం మెంబర్ ఒక 500 మంది ఉన్నారు. 500 మంది ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేస్తే నా ఇన్కమ్ ఎంత? మీ టీం మెంబర్స్ ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేస్తే మీ ఇన్కమ్ ఎంత? అలా రీపర్చేజ్ మీద కూడా ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ అనమాట. ఎందుకు చేయాలి సార్ రీపర్చేజ్? మీ షాపు ప్రతి నెల రెంట్ కడుతున్నారు కదా, రెంట్ కడుతున్నారా? షాప్ వాడుకున్నందుకు రెంట్ కడతారు కదా, వ్యాపారం పెట్టిన తర్వాత. ఇది కూడా ఒక రెంట్ లాంటిది. కాకపోతే అక్కడ రెంట్ కట్టినందుకు ఏమి ఇవ్వడు, ఇక్కడ రెంట్ కట్టినందుకు మన ప్రోడక్ట్స్ ఇస్తాం. సో ఎట్ ది సేమ్ టైము మీకు ఇక్కడ మన బిజినెస్ వెళ్ళే కొద్ది బిజినెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఈరోజు నేను చెప్పాను కదా, మొన్న ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ ఒక అరగంట క్రితం 18 లక్షల వరకు తీసుకున్నాను సార్ ఇన్కమ్ ఈ కంపెనీలో. ఆ 18 లక్షలు తీసుకోవడానికి కూడా ఇవే 2 ప్రోడక్ట్స్ కారణమైనాయండి. ప్రతి నెల తీసుకుంటాను నేను. సో మన రీసెంట్గా ట్రైనింగ్ ఇచ్చారు, ఒకసారి ట్రైనింగ్ ఇచ్చారు. మోర్ దాన్ 3 crores తీసుకుంటాను పర్ మంత్ అన్నారు. ఆయన కూడా సేమ్ 2 ప్రోడక్ట్స్. అంటే ఇక్కడ మనం ప్రతి నెల మన ఐడి యాక్టివ్లో ఉండాలి. ఈ యాక్టివ్లో ఉండటం వల్ల మీకు మీ యొక్క 4 legsలో BC2 కింద BC3 కింద జరిగేటువంటి బిజినెస్ అన్లిమిటెడ్ బిజినెస్ ఇన్కమ్, ఆ ప్రాఫిట్ అనేది మీకు కంపెనీ త్రూ యువర్ బ్యాంక్ అకౌంట్, మీ అకౌంట్కి ఎవ్రీ మండే వచ్చేస్తుంది. సో మరి బ్రాండ్ పార్ట్నర్గా ఏం చేయాలి నేను? ఏమొస్తుంది నాకు? ఇక్కడ చూడండి, మనకి బ్రాండ్ పార్ట్నర్గా 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. మనకి 2 type ఆఫ్ ఇన్కమ్స్. ఒకటి రీటైల్ ఇన్కమ్, దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాము. 2 ప్యాసివ్ ఇన్కమ్. సార్ 2 రకాల ఇన్కమ్ ఉన్నాయండి. మీరు చేసే పని ఒకటే, బట్ ఇన్కమ్ మాత్రం 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఆ 2 రకాల్లో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చెప్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ యాక్టివ్ ఇన్కమ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. మీకు స్క్రీన్ కనపడుతుంది, నాకు స్క్రీన్ లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ కలర్లో ఉన్న యారో మార్క్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా యాక్టివ్ ఇన్కమ్ అండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు చేసే పని వల్ల మీకు వచ్చేటువంటి ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి మీకు రైట్ సైడ్ బ్లూ కలర్లో యారో మార్క్స్ ఉన్నాయి, అన్నీ ప్యాసివ్ ఇన్కమ్. సో యాక్టివ్ ఇన్కమ్లో మీకు ఫస్ట్ 10% ఆన్ ప్రోడక్ట్స్ అండి. ఎంఆర్పి మీద 10% తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ 10% ఆన్ వోచర్స్, మీకు 10% లాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. లాయల్టీ ఇన్కమ్ అంటే మీరు చేసేటువంటి ఆర్డర్ పెట్టి 10,000 రూపాయలు ఆర్డర్ పెడితే 10%, 100 రూపాయలు, 1000 రూపాయలు ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్లో రూపాయల రూపంలోనే 10%, అంటే 10,000 ఆర్డర్ పెడితే 1000 రూపాయలు మీకు లాయల్టీ పాయింట్ రూపాయలు వస్తుంది. కాంబో ప్యాక్ ఆఫర్స్ మీద 1 more 10% వస్తుంది. అండ్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ కంపెనీ స్కీమ్స్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు BYOP మ్యాక్స్ ఆఫర్ నడుస్తుంది, BYOP ఆఫర్ నడుస్తుంది. నేను మొన్న లెక్కేస్తే సో కాయ అండి, ఒక ఫ్రూట్కి ఇంకో ఫ్రూట్ ఫ్రీ అన్నట్టుందన్నమాట. 100% మనకి రిటర్న్ బ్యాక్ వచ్చింది, చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ PC కస్టమర్స్ మీద, మీరు ఎవరికైనా బ్రాండ్ పార్ట్నర్గా ఉండి మీరు PC కస్టమర్ ఎవరికైనా PC ఇన్కమ్ అనేది అంటే ప్రిఫర్డ్ కస్టమర్గా ఎవరికైనా మెంబర్షిప్ ఇచ్చినట్లయితే, ప్రిఫర్డ్ కస్టమర్గా వాళ్ళు చేసేటువంటి బిజినెస్ మీద, నెక్స్ట్ అంత మాత్రమే కాదు, అఫిలియేటర్గా ఉన్నప్పుడు ఎవరికైనా ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు చేసే బిజినెస్ మీద కూడా మీ కంపెనీ 10% అనేది చెక్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడాను మీ యొక్క ప్రెజెన్సీతో జరిగేదండి. ఇది మీరు లేకపోతే ఇన్కమ్ రాదు, మీరు చేస్తూ ఉంటే వచ్చేది ఇన్కమ్. బట్ ఈ ప్రాసెస్లో నేను ఫస్ట్ ఉన్న నలుగురు, నా వరకైతే నేను ఫస్ట్ ఉన్న నలుగురు కోసం ఈ పని చేశానండి. తర్వాత ఈ పని చేయడం తగ్గించేశాను. ఎందుకంటే అంటారు కమిషన్ వాల్యూమ్ పాయింట్స్ అనగానే CP వచ్చేసి మీకు 150 రూపీస్, దాదాపు 124 రూపీస్ పడుతుంది. అదే CP వచ్చేసి 80 రూపీస్ పడుతుంది అనమాట. ఓకే, 80 రూపీస్. ఏదైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వాల్యూమ్స్ అయినాయండి, మ్యాచింగ్ ఇటు ఒక 100 అయింది, రైట్ లెఫ్ట్ కలిపి 100 వాల్యూమ్స్ అయినాయి. 100 ఒక మ్యాచింగ్ అయినట్టు 100 వాల్యూమ్స్ అయినాయి. 100 వాల్యూమ్స్ 20% ఎంత? 20%. ఒక ఏదైతే 20% అవుతుందో అదే మీ CP. ఒక CP ఎంత రూపీస్ వస్తుంది? 80 రూపీస్. అవునా? ఈ 20 into 80 రూపీస్ ఎంత అండి? 1600 రూపాయలు. మీ పేఅవుట్ ఎంత? ఒక మ్యాచింగ్కి 1600 రూపాయలు వచ్చింది. 100 వాల్యూమ్ ఒక పక్క, 100 వాల్యూమ్ ఒక పక్క జరిగితే
దీన్ని మల్టిప్లై చేసుకుంది. 1000 వాల్యూమ్స్ అనుకోండి, 1000 వాల్యూమ్స్ జరిగితే ఎడమ చేతి పక్క లెఫ్ట్ సైడ్ 1000 వాల్యూమ్స్ జరిగింది బిజినెస్, రైట్ సైడ్ 1000 వాల్యూమ్స్ జరిగింది అనుకోండి. 1000 16,000 రూపాయలు మీ ఇన్కమ్ వీక్లీ. ఇదే మీకు డబుల్ జరిగితే 16,000, 1000 వాల్యూమ్స్ జరిగితే, అది 2000 వాల్యూమ్స్ జరిగితే 32,000 రూపాయలు. 3,000 వాల్యూమ్స్ జరిగి బిల్డ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ BC1 అనేది BC2 BC3. మీరు ఈ BC1 BC2 BC3 కావాల్సింది ఏంటంటే 4 పీపుల్, కానీ ఇక్కడ 2 పీపుల్కి ఎగ్జాంపుల్కి మీ మ్యాచింగ్ అర్థం అవ్వాలని చూపిస్తున్నాను, మీకు మ్యాచింగ్ అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. ఎప్పుడైతే ఇక్కడ BC మీకు 100 క్యారీ ఫార్మ్ 700, ఒకవైపు 700 SP అయిందండి. లెఫ్ట్ సైడ్ BC1కి లెఫ్ట్ సైడ్ BC2 కింద AB చేసిన దాన్ని బట్టి కానీ CD చేసిన దాన్ని బట్టి కానీ 700 SPP అయింది. 700 SPP అయింది. ఈ రైట్ సైడ్ 600 SP అయింది. కానీ మ్యాచింగ్ ఎలా తీస్తున్నారు ఇక్కడ? మ్యాచింగ్ ఎలాగా? ఇక్కడ ఏ వైపు BC3 వైపు 600 మంది అమ్మాయిలు ఉన్నారండి, BC2 వైపు 700 మంది అబ్బాయిలు ఉన్నారు. ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి? 600 పెళ్ళిళ్ళు అవుతాయి. 100 పెళ్ళిళ్ళు బాకీ ఉండిపోతుంది. ఎందుకు? అబ్బాయిలు ఎక్కువ మంది అయిపోయారు. అవునా? నో ప్రాబ్లం. ఈ అబ్బాయిలు ఎక్కువ మంది అయిపోయారు కదా, ఈ అబ్బాయిలు సంబంధాలు దొరకలేదు, అక్కడ లేడీస్ అటుపక్క అమ్మాయిలు లేరు కదా అని వెళ్ళిపోవాల్సిన అవసరంలా. ఈ అబ్బాయిలు 100 మంది ఆగొచ్చు, అలాగా నెక్స్ట్ వీక్ కూడా ఆగుతారు. అంటే 100 పాయింట్లు ఆగిపోతాయి అనమాట. 600 మ్యాచింగ్ మీద మీకు 20% ఎంత అవుతుందండి? 120 వస్తుంది. 120 ఒక CP, ఒక కమిషన్ పాయింట్ ఒకటి వచ్చి 80 రూపాయలండి. మన అమెరికన్ డాలర్ ప్రకారంగా 80 రూపాయలు. ఈ 80 రూపాయలు ఏదైతే 120 ఇంటూ 9,600 రూపాయలు ఆ వీక్ మీ ఇన్కమ్. సో ఇది గ్రూప్ సేల్స్ వాల్యూమ్ అంటారు, మీకు GSV, గ్రూప్ సేల్స్ వాల్యూమ్. బట్ ఈ గ్రూప్ సేల్స్ వాల్యూమ్ అనేది మీరు తీసుకొచ్చిన పర్సన్ కాదు, మీరు తీసుకొచ్చిన పర్సన్, వాళ్ళు తీసుకొచ్చిన పర్సన్ మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ముందుకు పోతూ ఉంటుంటే BC2 ఇది మీకు వచ్చింది BC1 ఇన్కమే. 9,600 ఎంత వచ్చింది? BC1 ఇన్కమే. అంటే లెఫ్ట్ సైడ్ BC2 లెఫ్ట్ సైడ్ జరిగింది, BC3 రైట్ సైడ్ జరిగింది, ఇంకెవరు చేయలే. బట్ నెక్స్ట్ వీక్ మీకు కొంచెం ఫార్వర్డ్ అయ్యి మీరు ఇంకో పక్క కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు. అదే BC2 రైట్ సైడ్, అదే BC2 రైట్ సైడ్, BC3 లెఫ్ట్ సైడ్. అంటే ABCD ఇక్కడ చూడండి 4 ఐడీలు మీరు ఫామ్ చేసి 350 SPP ఏదైతే ఉందో 350 అవుతుంది. సో అండ్ నెక్స్ట్ CD 300 జరిగింది. ఇక తర్వాత పట్టం అంతవరకే స్టాక్స్ పడతాయి. అలాగే ఒక BCలో ఒక ఐడీలో ఎంతవరకు బిజినెస్ జరిగే క్యాపబిలిటీ ఉంటుంది కంపెనీ ఇచ్చిందంటే మనకి 3,000 పాయింట్లు జరిగేంత వరకు క్యాపింగ్ ఇచ్చింది. 3,000 పాయింట్లు. ఈ 3,000 పాయింట్లు ఎలా వచ్చింది? BC2కి 3,000 అవుతుంది. 3,000లో 3,000 మైనస్ 20% అంటే 600 CP అవుతుంది. 600 CP ఇంటూ 80 రూపీస్ ఈక్వల్ టు 48,000. ఒక BC2కి ఎంత వచ్చిందండి? 48,000 వచ్చింది. కానీ BC3 చూడండి సేమ్ అదే, C కింద ఒక 80 మంది తయారు, 76 మంది అయ్యారు. ఇక్కడ D కింద కూడా 76 మంది అయ్యారు. 3,000 ఎంత అయిందండి? 3,000 అయింది. సో ఓకే, మ్యాచింగ్ అయింది. మరి 600 అయిపోయిన తర్వాత 80 రూపీస్ ఇది కూడా 48,000. ఇది చూడండి BC3కి ఎంత వచ్చింది? 48,000 రూపీస్ వచ్చింది. మరి BC1 కూడా 48,000 రూపీస్. కాకపోతే ఇక్కడ మీకు చూడండి 600 క్రాస్ అయింది BC1కి, కానీ క్యాపింగ్ మాత్రం 600 వాల్యూమ్స్కి 600 CPకి ఇస్తున్నారు. సో BC1 కూడా 48,000 ఇలాగా. సో మై డియర్ ఫ్రెండ్స్, చేసే పని చిన్నవే, స్మాల్ బిగ్ థింగ్స్ విత్ అ స్మాల్ బిగినింగ్. పెద్ద పనులు ఒక్కసారి ఒక రాత్రిలో అయిపోవు. ఓకే, మన ఇండియా వీడియో ఉంటుంది, బిగ్ థింగ్స్ హ్యాపెన్ స్మాల్ బిగినింగ్. చిన్న ప్రారంభంతోనే పెద్ద మార్పులు చేయొచ్చు. మరి చిన్న ప్రాబ్లం ఏంటి? ప్రారంభం ఏంటి చెప్పమంటారా? మీరు మీ స్పాన్సర్ని, కంపెనీని, ప్రోడక్ట్స్ని నమ్మి కంపెనీ యొక్క జర్నీ, ఇలాంటి వండర్ఫుల్ కంపెనీతో నేను జర్నీ చేయాలనుకుంటున్నానని మీరు తీసుకున్న డెసిషను, మీరు ఐడియాస్ యాక్టివ్ చేసుకొని ఈ యొక్క డెసిషన్ని, మీ యొక్క తీసుకున్న నిర్ణయాన్ని ఒక నలుగురికి ఆపర్చునిటీగా మార్చగలిగితే వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చే బెనిఫిటే ఇంత ఉంటుందన్నమాట. మరి మీరు కంపెనీ నుంచి నేను దాదాపు 18 లక్షల రూపాయలు ఎలా తీసుకున్నాను? ఇలాగ తీసుకున్నాను. నా ఫస్ట్ చెక్ ఎంత అండి? 560 రూపాయలు. నా ఫస్ట్ చెక్ వీక్లీ ఇన్కమ్ 560 రూపాయలు. మరి 560 రూపాయలు ఎక్కడ? మరి ఇప్పటివరకు తీసుకుని 18 లక్షలు ఎక్కడ? ఒక ఫారిన్ ట్రిప్ ఎక్కడ? 2 లోకల్ డొమెస్టిక్ ట్రిప్స్ ఎక్కడ? 3 ట్రిప్స్ క్వాలిఫై అయిపోయాను. సో ఇంత బిజినెస్ ఎలా జరిగింది? ఇంత సక్సెస్ అంటే ఒక స్మాల్ బిగినింగ్తో జరిగింది. ఆ స్మాల్ బిగినింగ్. సో ఏబిసిడి ఏ వైపు నాకు 3,000 అయినాయి, ఏవి 1,500 అయినాయి, బీవై 1,500 అయినాయి, సివై 1,500 క్రాస్ అయింది,
డివై 1500 క్రాస్ అయింది. అవంగానే BC1కి లెఫ్ట్ సైడ్ 3000 అయిపోయింది నాకు. BC2కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 3000 అయిపోయినాయి. ఓకే రైట్. 3000 అవంగానే ఏమొచ్చింది నాకు క్యాపింగ్ అయిపోయింది. నాకు ఇన్కమ్ ఎంత వచ్చింది? 48,000 వచ్చింది. 48,000 వచ్చింది. ఇక్కడ 1500 కాదు 20. కంగ్రాచులేషన్స్, మీకు అప్పచెప్పిన పని బాధ్యతగా నిర్వహించేందుకు కంపెనీ మీకు BC4 అనేటువంటి ఒక దాన్ని ఇస్తుంది. BC4 అంటే కొత్త బిజినెస్ సెంటర్. ఇప్పుడు ఇందాక చెప్పాను ఒక ఎగ్జాంపుల్, రిలయన్స్ స్టోర్స్ 650 స్టోర్స్ ఇండియా మొత్తం ఉన్నాయని. ఇది మీ స్టోర్స్ ఓపెన్ అవుతున్నాయి సార్, ఏం చేసుకోమంటారు సార్, మా బీసీలు ఏం చేసుకోమంటారు సార్ అంటే, ఎక్కడైతే మీ 4 లెగ్స్లో ఎక్కడైనా సరే మీ అన్నయ్య రావచ్చు, మీ అక్క రావచ్చు, మీ ఫ్రెండ్ రావచ్చు, రైట్. సో ఎక్కడైనా వీక్ ఉండొచ్చు, పలానా దగ్గర వీక్గా ఉన్నారు, పలానా సి అనే పర్సన్ ఉన్నారు చూడండి, ఆ సి అనే పర్సన్ కరెక్ట్గా ముందుకెళ్ళలేకపోతున్నారండి. నో ప్రాబ్లం, మీరు వెళ్ళి ఇప్పటి వరకు నేను పైన కూర్చొని ఒక లీడర్ దాకా నేను బిజినెస్ చేశాను. నో, నిజమైన లీడర్ అంటే ఎవరో తెలుసండి? నిజమైన లీడరు నిజమైన పరిచారకుడు కాకుండా నిజమైన నాయకుడు కాలేడండి. సామెత ఉంది. ఫస్ట్ నువ్వు లీడర్ అవ్వాలంటే ముందు పరిచారకుడు కావాలి. అంటే నువ్వు కింద వాళ్ళ కింద ఒక సపోర్ట్ ఇచ్చే ఒక సపోర్టర్లా పనిచేస్తే పరిస్థితి ఎప్పుడైతే ఉందో వాళ్ళు విన్ అవుతారు. ఆ పైన BC1 నీదే, మళ్ళీ నువ్వు కూడా విన్ను. ఇక్కడ విన్నుడి సిస్టమ్. నువ్వు కింద వాళ్ళని గెలిపిస్తేనే నువ్వు గెలవగలవు. సో ఆ BC4 అనేది మీకు నచ్చిన చోట ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎక్కడైనా సరే. సో నెక్స్ట్ వీక్ BC మళ్ళీ నేనేం చేశానంటే మళ్ళీ సేమ్ 1500 ఒక 2 వారాలు అయింది. మీరు అనుకోవచ్చు, సార్ ఈ వారం నేను లాస్ట్ వీక్ BC4 నాకు వచ్చింది సార్, నెక్స్ట్ వీక్ మ్యాక్స్ అవుట్ అవ్వలా. నో ప్రాబ్లం, ఎంతవరకు అయింది అంతవరకే బెనిఫిట్ ఇచ్చి కంపెనీ పేఅవుట్ ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు చేస్తూ వెళ్ళండి, ఏ వారం అయితే ఏదైనా BC కింద 3000 SVP జరగంగానే ఇమ్మీడియట్గా మ్యాక్స్ అవుట్ అయిపోయి మీకు 48,000 రూపాయలు ఆ BCకి తగిన గ్రూప్ సేల్స్ వాల్యూమ్ నుంచి ఇన్కమ్ ఇస్తూ ఒక కొత్త BC ఇస్తుంది కంపెనీ. అది ఎన్నిసార్లు ఇస్తుందండి? ప్రతి వారం అవుతుంది సార్, నేను ఇస్తున్న ప్రతి వారం. కంగ్రాచులేషన్స్, ప్రతి వారం కొత్త BC వస్తుంది సార్. 3 BCలు మ్యాక్స్ అవుట్ అయిపోయిన ఏం చేస్తారు సార్? కంగ్రాచులేషన్స్, 3 BCలు కొత్త BCలు వస్తాయి. అలా BC4, BC7, BC8, BC9 మళ్ళీ వాటికి కూడా 3000 అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BC4 కింద ఎక్కడైనా వేసుకున్నాను నేను. BC4 కింద రైట్ లెఫ్ట్ మళ్ళీ AB 2 ఉంటాయి, 4 రావు. వాళ్ళ కింద కూడా 3000 చేసేసారండి. BC4 మ్యాక్స్ అవుట్ అయింది, ఆ BC మ్యాక్స్ అవుట్ అయినా కొత్త BC ఇస్తారు. సో ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఇండియా కాదు ప్రపంచం అంతా వినపడేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. దీనికి అందరికీ నాడి ఏంటండి, విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? మీ యొక్క BC యాక్టివేషన్ దగ్గర నుంచి. సో ఇలా మంచి అవకాశం మన మధ్య ఉంది.